ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే ఒక భిన్న ప్రతిభావంతుడిగా పుట్టి ఈ సమాజంలో ఎన్నో సమస్యలు అధిగమించి ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఉద్యోగంలో కూడా అనేక సమస్యలను అనుభవిస్తూ మన సమస్యల సాధనలో ఎలుగుబడుతూ అనునిత్యం ఆలోచిస్తూ మనకి ఎవరున్నారు, మనకి మన సమస్యల సాధనలో ఎవరు ముందుంటారని ఒక ఆలోచన చేస్తూ ఉన్న సమస్యలు ఉన్న మన ఉద్యోగస్తులు టైంలో నాకు కొంతమంది మిత్రులు, ఎందుకంటే సమస్య అనేది నాకు ఉంది, ప్రతి ఒక్కరికి మనం పుట్టడమే పెద్ద సమస్య మన తల్లిదండ్రులకి, అయినా వాళ్ళు భారంగా భావించకుండా ఈరోజు సమాజంలో నా పిల్లలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ కాదని చెప్పేసి దృఢ నిశ్చయంతో మనల్ని ఎంతో కొంత చదివించి అట్లాగే మనకు కూడా గవర్నమెంట్ తోడ్పాటుతో మనము విద్యను అభ్యసించి సమాజంలో సామాన్య పౌరులాగానే ఉద్యోగం పొందాం. అట్లాగే ఆ ఉద్యోగ నిరంతర కృషిలో భాగంగానే ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఈ సమాజం వీళ్ళు భిన్న ప్రతిభావంతులైనప్పటికీ కూడా కొన్ని రాయితీలు ఇస్తే వీళ్ళు సమాజంలో సమానంగా చూడబడతారని గవర్నమెంట్లు కానీ కొంతమంది మేధావులు కానీ మనకు కొన్ని ప్రత్యేక రాయితీలు ఇస్తే మూర్ఖులైన కొంతమంది అధికారులు మనల్ని తప్పుదోవ పట్టిస్తూ మనమే ఉద్యోగస్తుల్లాగా వాళ్ళు పెత్తనందారులాగా ప్రవర్తిస్తూ ఎన్నో సమస్యలు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దానికి మనం పోరాడలేక, మనం ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకోలేక, జీవోని సరైన పద్ధతిలో మనం అమలు చేయించుకోలేక సతమతం అవటం జరుగుతూ ఉంది. ఇక్కడ బాధపడింది ఏ వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఉండరు. మీరు మనమే కాదు, అన్ఎంప్లాయీస్ వాళ్ళు ఇంకా మనకన్నా కూడా మనకి నెల శాలరీ వస్తున్నప్పటికి కూడా అన్ఎంప్లాయీస్ ఇంకా ఎంతో బాధలతో ఉన్నారు. వారు కూడా ఈరోజు చూస్తా ఉన్నారు, ఉద్యోగస్తులు మనకి ఎంతో కొంత హెల్ప్ చేస్తారా, లేకపోతే ప్రతి ఏదో ఒక డెవలప్మెంట్ స్కిల్స్ లో కానీ ఈ రాయితీలు పొందే దాంట్లో కానీ వాళ్ళు కూడా సఫలీకృతం అయ్యి మనల్ని కూడా ముందుకు నడిపిస్తారని, ఎందుకంటే మనం అన్ఎంప్లాయీ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి చూస్తా ఉన్నాం. అయితే ఏంటంటే నాకు తోచినంత వరకు మన ఈ రాష్ట్ర కమిటీ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ కమిటీ, మీరెవరు కూడా నిరాశ చెందొద్దని. ఎందుకంటే సమస్యల సాధనలో మనం ఒకరోజు పనికి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అట్లాంటిది ఈ సాధనలో మన విభిన్న ప్రతిభావంతులుగా ఉన్నప్పటికీ కూడా మనం బాధపడకుండా సరే మనం తోటి ఫ్రెండ్స్కి చెప్పుకుంటే ఎంతో కొంత మనకి ఊరట వస్తుంది. కాబట్టి మేము కూడా ఈ సంస్థను స్థాపించే దానిలో లక్ష్మీనారాయణ, అట్లాగే వెంకటు, బాలరాజు, సుధా, తర్వాత వచ్చేసరికి మన మిత్రుడు అన్న అదే మన గిద్దలూరు అన్న, సంపత్ అన్న, వీళ్ళందరూ కూడా అంటే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎవరు కూడా బాధపడొద్దు, రాబోయే రోజుల్లో మనం ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ సమస్యల సాధనలో అందరం కూడా ముందుకెళ్దాం. ఎందుకంటే ఒక రోజు మీ దగ్గరికి రావచ్చు, మేము రాలేకపోవచ్చు. ఫస్ట్ జిల్లా కమిటీలు, ఆ తర్వాత రాష్ట్ర కమిటీల ద్వారా తెలియజేసుకొని మన సమస్యలను, ఎందుకంటే నాకెందుకులే, నాది కాదు సమస్య అనేది ఎవరు అనుకోవద్దు దయచేసి. ఈ రోజు నా సమస్య, రేపు మీ సమస్య. కాబట్టి కూడా ఎందుకంటే ఎందుకు ఇది ఇంత ఏర్పాటు చేస్తా ఉన్నామంటే మన జీవోలు కానీ ఓన్లీ పేపర్లకే పరిమితమవుతున్నాయి తప్పితే అమల్లో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అధికారులు. అయితే అడిగితేనే ఏదైనా అమ్మాయిని అన్నం పెట్టిద్ది అన్నట్టు ఒకప్పుడు పాత రోజు సామెతగానే మనం అడగంది ఎవరు చేయట్లేదు. ఎందుకంటే మీరు గమనించండి, ఎన్నో సమస్యలు ఈ 1 year లో ఎన్ని సమస్యలు చూసామంటే కొన్ని సాధించలేకపోయాము, ఉన్న వాస్తవం చెప్తున్నా, కొన్ని సాధించగలిగాము. ఎందుకంటే మనం అతి చిన్న 10 ఇస్తే మనము 10 సమస్యలు ఇస్తే 1 2 అయినాయి. ఎందుకంటే అధికారుల
నిర్లక్ష్యం వల్ల మీరు నమ్మండి, అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వాళ్ళ జోబుల్లో ఇస్తున్నట్టు మనకి వాళ్ళదేదో ఆస్తి మనకు రాసిస్తున్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎవరు దయాదాక్షిణ్యాల మీద మనకి ఈ ఉద్యోగాలు ఇవ్వలేదు. మనకి ప్రభుత్వాలు ప్రకటించిన రోస్టర్ ప్రకారం మాత్రమే మనకు ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఎవరు అధైర్యపడకుండా మీ దగ్గర ఉన్న కాడే ఎందుకు నా వర్క్ ఎందుకు డిలే చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించే తత్వం రావాలని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా మన వాళ్ళందరూ ఉన్నారు, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య సాధనలో మనం అందరం కూడా కలిసికట్టుగానే ముందుకెళ్తే మాత్రమే మనం ఈ సమస్యలు సాధించగలమని, ఒకళ్ళ ద్వారా ఇద్దరి ద్వారా అయ్యే పనులు కాదు ఇవి. ఎందుకంటే మనం ఇంకోటి కూడా సమస్య, ఎందుకంటే ఒక భిన్న ప్రతిభావంతుడు 40 ఏళ్ళు దాటింది అంటే అన్ని సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉంటాయి, ఆ తర్వాత మా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, తర్వాత పక్కన కొలీగ్స్ సపోర్ట్ ఉండదు. కాబట్టి ఈ మొత్తం మనం అధిగమించాలి అని అంటే మన తోటి ఉన్న మన విభిన్న ప్రతిభావంతులు మీకు ఉన్నారన్న ధైర్యంతోనే ముందుకు వెళ్ళాలి తప్పితే ఎటువంటి అధైర్యపడొద్దని చెప్పేసి మన సమస్య సాధనలో 1 రోజు 2 రోజులు లేట్ అయినప్పటికీ కూడా సాధించటంలో అందరం కూడా కలిసికట్టుగా ఒక్క సమస్య చెప్తే అది మనది అన్నట్టుగా ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చేసి మన సమస్యల సాధనలో మనం ఎటువంటి పరిస్థితుల్లో కొట్లాడితేనే ఇప్పుడు వస్తున్నాయి. ఎవరు రిక్వెస్ట్ చేస్తే ఇవ్వట్ల. మనం కూడా ఓటు బ్యాంకు కలిగి ఉన్నాము, ప్రతి ఇంట్లో 4 5 ఉన్నాయి. కాబట్టి ఎవ్వరూ భయపడొద్దు. మీరందరూ కూడా మా అన్నలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఉన్నారు అనే నినాదంతో ముందుకెళ్ళి సమస్య ఎక్కడొచ్చినా ఫస్ట్ మీరు ఎదిరించటం నేర్చుకోండి. ఎవరు దాక్షిణ్యాలు కాదు ఉద్యోగాలు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన రోస్టర్ ప్రకారం మనకి ఇచ్చారా తప్పితే కలెక్టర్ గారిని అడిగితేనో లేకపోతే ఇంకొకరు అడిగితే ఎవరు ఇవ్వరు. నీ రోస్టర్ ప్రకారం నువ్వు ఎలిజిబిలిటీ ఉంటేనే మీరు సెలెక్ట్ అవుతారు. ఏ ఉద్యోగంలో అయినా సరే, ఒక ఏఎన్ఎం తీసుకున్నా కానీ, తర్వాత ఆఫీస్ సబార్డినేట్ కానీ, ఏ ఇతర పోస్టులు అయినా సరే మీకు మెరిట్ ఉంటేనే మీరు సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అంతే తప్పితే ఎల్లయ్య ఏదో దయాదాక్షిణ్యాలు ఇంకో దయాదాక్షిణ్యాలు కాదు. ఫస్ట్ మీరు అన్యాయం జరిగిందని గమనించిన రోజు అక్కడ అడిగితేనే మన సమస్య సాల్వేషన్ అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడొద్దు. అందరూ సపోర్ట్ మాత్రం కంపల్సరీగా ఉన్న కనీసం గ్రూపుల్లో స్పందించండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఏదో కొద్దిగా అందరికి సమాధానం చెప్పలేకపోవచ్చు. మన వాళ్ళు ఉన్నారు, మన కమిటీ సభ్యులు, ఎందుకంటే చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే మేము కొంచెం డల్ గా ఉన్నా కానీ నేను చెప్తున్నా కదా, టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది. కనీసం 1-2 సార్లు చెప్పిన మీ సమస్యల సాల్వేషన్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరూ సమస్యలు తెలుసుకొని మనం సాల్వేషన్ లో ముందుకెళ్ళాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఈ కమిటీ, స్టేట్ కమిటీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కొనసాగించవలసిందిగా మనవి. మీరు వచ్చిన వాళ్ళు మాట్లాడాలంటే మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇవి మేము ఎప్పుడు చూస్తున్నాం, మీరు చెప్తే దాన్ని బట్టి మేము ప్రాబ్లం గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నాం. సో మ్యాక్సిమం మీరు జిల్లాలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, మీరు ఏ డిపార్ట్మెంట్ లో మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్ మాకు చెప్తే దాన్ని బట్టి ఏ జీవోస్ ఉన్నాయి, ఆ జీవోస్ బట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా మాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్కటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కావున మీరు చెప్పేది చాలా ఇంపార్టెంట్ మాకు. సో మీ నుంచి రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మన సంఘం ఎంత స్ట్రాంగ్ గా ఉండేది కొంచెం ఉదాహరణలతో మీకు ఇప్పుడు చెప్తాను. 5 minutes లో మేము కొన్ని ఎజెండాస్ రాసుకున్నాము, అవి కూడా మీ ముందు ఉంచుతాము. దయచేసి అందులో లేని పాయింట్లు ఏమైనా ఉంటే చెప్తే మనకి టైం కొంచెం సేవ్ అవుతుంది. వీటికి ఏమన్నా అంటే వీటిలో సబ్ పాయింట్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి కూడా మీరు ఏదన్నా చెప్పినా ఒకవేళ ఆ పాయింట్ కింద వస్తే మేము దాన్ని ఆ పాయింట్ కింద నోట్ చేసుకుంటాము. మొట్టమొదటిసారి ఇది గత సంవత్సరం సెప్టెంబర్లో మన సంఘం అనేది రిజిస్ట్రేషన్ చేయబడిందండి. ఆ రోజు మన స్టేట్లో ఒక 7గురిని పెట్టుకోవడానికి ఎల్లయ్య గారు, నేను, వెంకటేశ్వర గారు, లక్ష్మీనారాయణ గారు మిగతా 3 కోసం వెతుక్కునే పరిస్థితిలో ఉన్నాం. ఆ రోజు మొట్టమొదటిసారి రిజిస్ట్రేషన్ అయిన బాడీ ఎవరంటే గౌరవనీయులైన ఎల్లయ్య గారు ప్రెసిడెంట్ గాను, తర్వాత మన పి వెంకటేశ్వర్ల గారు వైస్ ప్రెసిడెంట్ గాను, కె లక్ష్మీనారాయణ గారు జనరల్ సెక్రటరీ గాను,
జి శివనాగేంద్ర బాబు అంటే నేను ట్రెజరర్ గాను, ఆ తర్వాత సిహెచ్ సరోజిని గారు విశాఖపట్నం నుంచి జాయింట్ సెక్రటరీ గాను, ఎస్కే భాష అని మంగళగిరి లైబ్రరీగా చేస్తారు, సార్ రాలేదు, వారిని ఈసీ మెంబర్ గాను, ఆ తర్వాత మన సెక్రటేరియట్ లో డిప్యూటీ సెక్రటేరియట్ గా పనిచేస్తున్నటువంటి శివకుమారి మేడం గారిని ఈసీ మెంబర్ గా తీసుకోవడం జరిగింది. మొట్టమొదట ఈ 7గురిని ఒక స్టేట్ కమిటీగా మేము రిజిస్టర్ అయ్యామండి బాడీని. అయితే ఈరోజు స్టేట్ కమిటీకి వచ్చేసరికి ఒక్కొక్క పదవిని 2 లేదా 3 లేదా 4 పదవులు ఇచ్చే పరిస్థితిలో మేము ఉన్నాము. ఎవరికి ఏమి ఇవ్వాలనే సందిగ్ధంలో కూడా ఉన్నాము వాస్తవానికి. అయితే మా ఉద్దేశం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో 13 జిల్లాలు, ప్రతి జిల్లా చొప్పున ఒకరిని కనీసం మేము ఈ రాష్ట్ర కమిటీలో తీసుకోవాలని ఆలోచన చేశాము. అందులో ఆల్రెడీ మీ అందరి దగ్గర డైరీలు ఉండే ఉంటాయి. ఈ డైరీల్లో వీళ్ళంతా ప్రథమంగా తీసుకున్నటువంటి కమిటీలో లేరండి. డైరీలు వేసే నాటికి వీళ్ళందరూ యాక్టివ్గా మేము చేస్తామని వచ్చాము. అందుకని వాళ్ళ కోసం అప్పటికప్పుడు తాత్కాలికంగా మేము చేయడం జరిగింది. ఇప్పుడు చదివిన పేర్లలో లేని వాళ్ళు మన బాలరాజు గారు స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకున్నాము అనంతపురం జిల్లా నుంచి. సాంబయ్య గారు ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణా జిల్లా నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత రమణ గారని నెల్లూరు కలెక్టరేట్ లో చేస్తారు, వారిని తీసుకున్నాము. అట్లాగే డాక్టర్ ఎం గ్రేస్ మేడం గారిని కూడా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉమెన్ వింగ్ నుంచి కూడా మేము తీసుకున్నాము. చంద్రశేఖర్ గారిని అనంతపురం కర్నూలు నుంచి తీసుకున్నాము. ఆ తర్వాత తుపాకుల శ్రీనివాసరావు గారని మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసే ఆయన్ని గుంటూరు, ఆయన పల్నాడు, తర్వాత రేపల్లి 3 జిల్లాలు కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 1 year అయిన తర్వాత రెన్యువల్ చేయబోతున్నాము అఫీషియల్ గా. వీళ్ళలో కవర్ కానటువంటి జిల్లాల వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు మ్యాక్సిమం మేము ఆలోచన చేసింది ఏంటంటే ప్రతి 100 కిలోమీటర్లకి స్టేట్ బాడీకి ఒకళ్ళు ఉండాలని ఆలోచన చేశాము. దానికి ఉన్న 13 జిల్లాల్లో ఒక్కొక్కరిని తీసుకుంటే సరిపోతుందని కంక్లూజన్కి వచ్చి ఈ విధంగా స్టేట్ కమిటీని మేము ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాల్లో గాను మనకి 13 జిల్లాల్లో ఆల్రెడీ జిల్లా బాడీలు ఎన్నుకోబడేవి. అవన్నీ మీకు వాళ్ళు కొంతమంది వచ్చారు, జిల్లా ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ కూడా వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జిల్లాలో కానీ స్టేట్లో కానీ మన అసోసియేషన్లో భాగస్తులే. అందుకనే స్పెషల్గా ఎవరిని ఇన్వైట్ చేయాలని కానీ అలాంటి కార్యక్రమం మేము పెట్టుకోలేదు. మేడం గారు గుర్తు చేశారు. ఓకే, ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి అంశాలు తీసుకుంటున్నాం. మీకు ఆల్రెడీ పేపర్ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంచెం ప్రింటింగ్ వల్ల ఇబ్బందులు అయింది, అది నేను చదువుతాను. ఈ మెయిన్ అంశాలనే చదువుతానండి. నేను ఒక 10 అంశాలు మాత్రమే చదువుతాను. మిగతావి మీరేమన్నా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వాటిని మేము రాసుకుంటాము. మొట్టమొదటిది మనందరికీ ఫిజికల్ హ్యాండిక్యాప్ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కన్వెన్స్ అలవెన్స్ అంటే మనం రాకపోకలు సాగించడం కోసం గవర్నమెంట్ మనకి ప్రస్తుతం 2000గా ఇస్తున్నది. ఈ అసోసియేషన్ ఎందుకు పెట్టాలనేది ఇక్కడే ఒక ఉద్దేశం చెప్తానండి. అయితే ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అలవెన్స్ అనేది 2010 పిఆర్సీలు ఎలా ఉండేదంటే మాక్సిమం 900 లేదా 10% ఆఫ్ బేసిక్ పే ఉండేదండి. ఆ రోజు ఒక క్లాస్ 4 ఎంప్లాయీ యొక్క బేసిక్ వచ్చేసరికి 6700 అండి. ఆ కాలక్రమంలో అది ఈరోజు మనకి మాక్సిమం 2000 లేదా 10% అనే జీవోలో ఉంది. క్లాస్ 4 ఎంప్లాయీ యొక్క మినిమం బేసిక్ పే వచ్చేసరికి ఈరోజు 20,000 అండి. 20,000లో 10% అంటే 2,000 మనకి. అలా గతంలో ఒక సీనియర్ అసిస్టెంట్ స్కేల్కి సమానంగా మనం ఫిజికల్ హ్యాండిక్యాప్ అలవెన్స్ తీసుకున్నాము. ఈరోజు ఒక క్లాస్ 4 ఎంప్లాయీస్ ఒక మినిమం అంటే కొత్తగా చేరిన క్లాస్ 4 ఎంప్లాయీ శాలరీలో 10% మాత్రం మనం పొందుతున్నాం. అంటే మనం ఎంత కోల్పోయాం అనేది కూడా ఉదాహరణ కోసం మాత్రం చెప్పానండి ఇది. ఇలాగే మనం
ఇట్లా ఆర్గనైజేషన్స్ కానీ ఏమీ లేకుండా ఉంటే ఇంకా కోల్పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అలవెన్స్ని ఆల్రెడీ సామాజిక పెన్షన్లో మన వాళ్ళకి 6,000 ఇస్తున్నారు. మనం 5,000 లేదా 10% బేసిక్ పేలో అని ఇవ్వమని అడిగాము. అంటే రానున్న పిఆర్సీలో మినిమం బేసిక్ ఎంత పెడతారనేది మనకు తెలియదు కాబట్టి ఒకసారి మనం ఇచ్చే ముందు ఎన్జిఓ వాళ్ళతో కూడా మనం సంప్రదింపులు జరిపి దాన్ని అవకాశం ఉంటే పెంచడానికి కూడా ట్రై చేస్తాము. దానికి సంబంధించి ఏ గవర్నమెంట్స్ ఎట్లా వేస్తున్నాయనేవి కూడా మీకు ఇచ్చిన దాంట్లో రాశాము. నెక్స్ట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీస్లో అవరోధాలు లేని అంటే బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ కల్పించాలని చెప్పి అడిగామండి. మా గుంటూరు యొక్క కలెక్టర్ గారి సమావేశంలో కూడా దీన్ని మేము చెప్పడం జరిగింది. కాని పక్షంలో అట్లీస్ట్ మన జిల్లా శాఖల యొక్క కార్యాలయాల్లో అయినా సరే దాన్ని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయమని మనం కోరబోతున్నాము. ఆల్రెడీ దీని గురించి మనం లెటర్స్ గతంలో కూడా ఇచ్చాము. నెక్స్ట్, ఒకవేళ ఆ బ్యారియర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మీరు కల్పించలేని పక్షంలో కల్పించేంత వరకు మనకి ఎఫ్ఆర్ఎస్ ఎగ్జామ్షన్ ఇవ్వమని కూడా అడగడం జరుగుతుంది. తర్వాత ఈ మెడికల్ ఫీల్డ్లో కానీ సచివాలయ ఫీల్డ్లో కానీ కొన్ని శాఖల్లో ఫీల్డ్ వర్క్ చేయలేని యొక్క దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫీల్డ్ వర్క్ నుంచి మినహాయింపు ఇవ్వమని అడుగుతున్నాము. ఇక్కడ 3లోనే 4వ పాయింట్ కూడా కలిసి ఉందండి. ఏదైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీ 40% ఉన్నారో వాళ్ళందరికీ బదిలీల్లో మినహాయింపు లేదా ఎట్ ఏ టైం వర్క్ స్టేషన్లో 12 సంవత్సరాలు పనిచేసేదానికి వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సేవలు మన దివ్యాంగుల యొక్క సేవలు ఎక్కడైతే 100% డిపార్ట్మెంట్కి ఉపయోగపడతాయి అక్కడ మాత్రం పని చేయించుకునే విధంగా మనం కోరుతున్నాము. అట్లాగే ఒకవేళ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఏదైనా ఉండి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే నియర్ బై స్టేషన్స్కి మాత్రమే బదిలీ చేయాలి అనే విధంగా ఈ గైడ్ లైన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవుతుందండి. వీటినే మన స్టేట్కి కూడా ఇంప్లిమెంట్ చేయమని అడగటానికి మేము ఎజెండా కింద పెట్టుకున్నాము. తర్వాత 5వ పాయింట్ వచ్చేసరికి ప్రతి జిల్లాలో ఒక నోడల్ ఆఫీసర్ని నియమించాలని లేదా గ్రీవెన్స్ రిట్రేసల్ ఆఫీసర్ దివ్యాంగుల ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో శుక్రవారం నాడు దివ్యాంగులకి సపరేట్గా గ్రీవెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అట్లాగే ఎంప్లాయీస్ కూడా ప్రత్యేకమైన గ్రీవెన్స్ అనేది కేటాయించాలని, అలాగే ఆ గ్రీవెన్స్ ఆఫీసర్ లేదా నోడల్ ఆఫీసర్ మీరు ఎవరైతే నియమిస్తారో వారి ద్వారా ప్రతి శాఖలో రోస్టర్ రిజిస్టర్లో రోస్టర్ అమలు చేసే విధానాన్ని పరిశీలించడానికి ఏదైనా అవకతవకలు ఉంటే వారి దృష్టికి తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము. అదేవిధంగా 6వ పాయింట్ సరికి పదోన్నతుల్లో రోస్టర్ పాయింట్ ఈ మధ్య 77 అని ఒక 32 పేజీలు జీవో ఇవ్వటం జరిగింది. దానికి సంబంధించి మేము కమిషనర్ గారిని అడిగాము. ఆల్రెడీ వాళ్ళు దాని మీద కూడా సవరణలు ఏమైనా ఉంటే గవర్నమెంట్కి రాశారు. గవర్నమెంట్ స్టేజ్లో ఉంది అది. తర్వాత మన వాళ్ళు కొంతమంది ఒక ఏపీజీఎల్ఐ లేదా పిఎల్ఐ తప్పితే మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏ కంపెనీ మనకు ప్రొవైడ్ చేయట్లేదండి. ఆ టర్మ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ మన యాక్ట్లో ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీలు మరి వాటిని అమలు చేయట్లేదు. దీనిని కూడా మేము కొత్తగా ఎజెండాలో తీసుకొని ఎవరైతే ప్రీమియం పే చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరికీ అన్కండిషనల్గా డిజేబిలిటీ అనేది ఒక కండిషన్ తీసేసి అన్కండిషనల్గా నార్మల్ పీపుల్కి ఎలా అయితే ఇస్తున్నారో అదేవిధంగా టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని, తర్వాత మన దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రత్యేక ప్రయోజనాలతో కల్పించాలని చెప్పి కోరటం జరుగుతుంది. ఆ తర్వాత కొంతమంది మన వాళ్ళు దివ్యాంగులు ఉద్యోగం చేరినప్పుడు ఫిజికల్గా కొంతవరకు ఫిట్గా ఉన్నప్పటికీ వారికి వయసు రీత్యా పెరిగే కొద్దీ ఉద్యోగం చేయలేక అన్ఫిట్ అయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు వారి కుటుంబ సభ్యులకి కంపాషనేట్ అపాయింట్మెంట్ సౌకర్యం కల్పించమని ఒకటి ఈ సంవత్సరం యాడ్ చేసామండి ఎజెండాలో ఇది. ఆ తర్వాత మన దివ్యాంగులైన ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత వారికి పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని సర్వీస్ పెన్షన్ గురించి కూడా ఎజెండాలో చేర్చుకున్నాము. ఆ దివ్యాంగులైనటువంటి మన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సోదరులు చాలా మంది ఉన్నారు. వారికి సమాన పనికి సమాన వేతనము, అలాగే వీటికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మినిమం సర్వీస్ పూర్తి చేసినటువంటి వికలాంగులైన ఉద్యోగుల్ని ప్రథమ ప్రాధాన్యతను రెగ్యులరైజ్ చేయాలని దాన్ని తీసుకున్నామండి. ఇక
ఈ ఆల్రెడీ ఇవి ప్రథమ ప్రాధాన్యంగా మేము తీసుకున్నటువంటి ఎజెండా అంశాలండి. ఇవి కాకుండా మీకు మీ జిల్లాల్లో కానీ ఎక్కడైనా వేరే వేరే సమస్యలు ఏమైనా ఉంటే వాటిని మా దృష్టికి చేర్చినట్లయితే వాటిని కూడా మేము భవిష్యత్ కార్యాచరణ యొక్క అంశాల్లో చేర్చుకుంటాము. దయచేసి ఈ పాయింట్లను దృష్టిలో పెట్టుకొని ఇందులో లేనివి మాత్రమే మా దృష్టికి తేవాలని మరొకసారి విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరొకసారి వైకల్యం శాపమని మనం దిగులు చెందకుండా ఆత్మవిశ్వాసంతో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలనే భాగంగా ఒక పాట విన్నాం. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. ఆకాశాన నెలవంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడవదెప్పుడు. ఆకాశాన నెలవంకను చూసినప్పుడు వంకరగా ఉన్నానని ఏడవదెప్పుడు. రోజు రోజు పెరిగి పెద్దదవ్వగా, రోజు రోజు పెరిగి పెద్దదవ్వగా, అందాల చందమామ అందులుండదా. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. బండరాయినే చూస్తే దూరం ఉంటాము, చెక్కినప్పుడు గుళ్ళో నా దేవుడంటాము. వికలాంగులంటూ చిన్న చూపు వద్దురా, వికలాంగులంటూ చిన్న చూపు వద్దురా. చేయూతనిస్తే వారే మహాశక్తిరా. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతము, మంచితనం పంచేటి మనసే అందము. చెదిరిపోయే శరీరంలో ఏది సొంతము, మంచితనం పంచేటే మనసు అందము. లక్ష్యం ఛేదించినప్పుడే జన్మకర్తము, లక్ష్యం ఛేదించినప్పుడే జన్మకర్తము. సాధించక సాగాలి పోరు మార్గము. వైకల్యం శాపమని దిగులు చెందకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు, ఆత్మవిశ్వాసముతో కదులు ముందుకు. ఈ విధంగా మన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం గత సంవత్సరం నుంచి మన కోసం, మన శారీరక దివ్యాంగుల కోసం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలను నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. మన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఏ కార్యక్రమాలు చేసింది ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే, మనం టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్కి సంబంధించి ఉపాధ్యాయులకు ముఖ్యంగా దాదాపుగా ఒక 6 నెలల పాటు మన సంఘం ఉపాధ్యాయుల కోసం ఎంతగానో కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, అలాగే విద్యాశాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే ఈ విధంగా మనము అనేక మంది అధికారులకు, ఉపాధ్యాయులకు జరుగుతున్నటువంటి ఉపాధ్యాయుల బదిలీలలో దివ్యాంగులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గురించి మనము అనేక రకాలుగా అర్జీల రూపంలో ఇవ్వడం జరిగింది, నిరసనలు కూడా తెలియజేయడం జరిగింది. ఆఖరికి మనం మన సంఘం తరపున కోర్టులో కూడా ఫిల్ వేయడం జరిగింది. అది కూడా వేయడంతో విద్యా శాఖ కూడా వికలాంగులకు మినహాయించి బదిలీల నుంచి ఎగ్జామ్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మన కేసు కూడా నెక్స్ట్ మంత్ 23వ తారీఖు తీర్పు కూడా దానికి సంబంధించి ఉంది. దానికోసం ముఖ్యంగా ఎల్ఐ సార్ గారు కానీ, మన అసోసియేట్ ప్రెసిడెంట్ గారు కానీ,
అలాగే లక్ష్మీనారాయణ సార్ గారు కానీ, ముఖ్యంగా మన వెంకటేశ్వర సార్ గారు కానీ, అలాగే చంద్రశేఖర్ సార్ గారు కానీ, ఇలా చెప్తూ పోతే రియాజ్ సార్ గారు కానీ ఎంతోమంది చాలాసార్లు ఆఫీసులకు రావడం, కోర్టుకు రావడం, ఎంతగానో కృషి చేయడం జరిగింది. మన రాష్ట్ర సంఘం తరపున వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరొక అంశం FRS అంటే మనకి ఫేషియల్ రికగ్నైజ్డ్ యాప్కి సంబంధించి కూడా మనము అధికారులకు రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా కొందరికి మినహాయింపు ఉంది. ఇంకా అన్ని శాఖల్లో అది అమలు కావడం లేదు. అది కూడా గవర్నమెంట్ GADలో ఇప్పుడు ఉన్నది. దానికోసం కూడా మన సంఘం ఎంతగానో కృషి చేయడం జరిగింది. మరొక అంశం ఫీల్డ్ వర్క్లో ఎగ్జామ్షన్ ఇవ్వాలని కూడా మనం అనేక సార్లు మనకు అధికారులకు రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరొక అంశం స్టేట్ అడ్వైజరీ బోర్డులో మన శారీరక దివ్యాంగులకు కూడా అవకాశం కల్పించాలనేసి మనము ఎంతగానో కృషి చేయడం వల్ల మన సంఘానికి కూడా వారు ఆహ్వానించి అవకాశం కల్పించడం జరిగింది. నెక్స్ట్ సమావేశంలో మన సంఘం తరపున కూడా మీరే కదా సార్, ఎవరు సార్ సారా మన యూనియన్లో శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం యూనియన్లో ప్రెసిడెంట్ గారు కానీ, జనరల్ సెక్రటరీ గారు కానీ, ట్రెజరర్ కానీ ఎవరో ఒకరికి అవకాశం ఇవ్వడానికి అంగీకరించడం జరిగింది. ఇది కూడా మనం గొప్ప అచీవ్మెంట్గా తెలుసుకోవచ్చు. అలాగే ఇందులో భాగంగానే అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లాకు సంబంధించి కూడా జిల్లా అడ్వైజరీ బోర్డులో మెంబర్స్ కావడం కోసం అనంతపురం జిల్లాకు సంబంధించి నాగరత్నాల్ మేడం గారిని, అలాగే సత్యసాయి జిల్లాకు సంబంధించి ప్రదీప్ కుమార్ సార్ గారిని కూడా మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళ పరిశీలనలో ఉంది. అది కూడా తొందరగా అయిపోతుందనేసి మనం భావిస్తున్నాం. అలాగే మరొక అంశం నోడల్ ఆఫీసర్స్ ఏర్పాటు కోసం కూడా మన సంఘం తరపున అర్జీలు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఏపీ NGOస్తో కూడా మనం సహకారంతో మనం కూడా అనేక కార్యక్రమాల్లో మనం వాళ్ళతో పాటు కలిసి పనిచేయడం కోసం కూడా మనము వాళ్ళతో సహకారం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మొన్నటి కార్యక్రమం కూడా మన శారీరక దివ్యాంగ ఉద్యోగులు ఎంతగానో ర్యాలీ సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేయడం జరిగింది. మరొక అంశం చూసినట్లయితే సచివాలయ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు బదిలీలలో ఇబ్బంది పడుతూ ఉంటే మన సంఘంగా మనము రిప్రజెంట్ చేయడం వల్ల సచివాలయ ఉద్యోగులకి అన్యాయం జరగకుండా మనకి ట్రాన్స్ఫర్లో మనకు అనుకూలంగా బదిలీలు జరిగే విధంగా మన సంఘం తరపున కృషి చేయడం జరిగింది. అలాగే విద్యకు సంబంధించి కూడా మనము అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలకు ఉండాలనేసి దానికి సంబంధించి కూడా మనము రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగే మనకు సంబంధించినటువంటి బడ్జెట్కి సంబంధించి కూడా ఇంకా పెంచాల్సి ఉంటుంది. ప్రతి కార్యక్రమానికి అనేక రకాలుగా ఉపయోగపడాలంటే బడ్జెట్లో కూడా మనకు వాటా పెంచాల్సి ఉంటుందనేసి దానికోసం కూడా మనం కృషి చేయడం జరిగింది. అలాగే స్పెషల్ క్యాజువల్ లీవ్స్, మనకి స్పెషల్ క్యాజువల్ లీవ్స్ 14 సెలవులు ఉంటాయి. ముఖ్యంగా 7 సెలవులు వచ్చేసి ఎవరైతే ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ వాడుతూ ఉంటారో వాళ్ళకి 7 రకాల ప్రత్యేక సెలవులు ఉంటాయి. కానీ కొన్ని శాఖల్లో ఇస్తున్నారు, కానీ ఇంకా కొన్ని శాఖల్లో మనకి అటెండెన్స్ యాప్లో మనం వేసేటటువంటి యాప్ల్లో అప్డేట్ కాలేదు. వాటి కోసం కూడా మనం ప్రయత్నం చేయడం జరిగింది. మరికొన్ని 7 సెలవులు వచ్చేసి ఏవైతే వికలాంగుల అభివృద్ధి కార్యక్రమాల్లో సెమినార్స్ కానీ, వర్క్షాప్స్ కానీ, మీటింగ్స్ కానీ ఇటువంటి కార్యక్రమాల్లో హాజరయ్యేందుకు మనకి వికలాంగులకి 7 ప్రత్యేక సెలవులు ఉన్నాయి. వీటి కోసం కూడా మనం కృషి చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. అలాగే మరొక అంశం రోస్టర్ పాయింట్ కోసం కూడా మనము కృషి చేయడం జరిగింది. మన రోస్టర్ పాయింట్ 56 ఉంది కాబట్టి ఏదన్నా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రావాలన్నా, ప్రమోషన్ పొందాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి రోస్టర్ పాయింట్ 10 లోపు ఉంటే మనకి శారీరక దివ్యాంగ ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందనేసి, ఉద్యోగులకే కాదు నిరుద్యోగులకు కూడా ఉపయోగపడుతుందనేసి దానికోసం కూడా మన సంఘంగా ఎంతగానో కృషి చేయడం జరిగింది. అలాగే మరొక అంశం అవరోధరహిత వాతావరణం. అంటే మనం ఒక దివ్యాంగుడు ఏదైనా కానీ ప్రభుత్వ కార్యాలయానికి మన యొక్క సమస్యను తెలియజేయడానికి వెళ్ళేందుకు అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాలనేసి దానికి కూడా మనము
మన సంఘంగా కృషి చేయడం జరిగింది. అలాగే నిరుద్యోగ భృతి కూడా దివ్యాంగుల్లో చాలామంది చదువుకొని ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం వాళ్ళకు కూడా నిరుద్యోగ భృతి అందించాలనేసి దానికోసం కూడా మనం ఎంతగానో కృషి చేయడం జరిగింది. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ భర్తీ గురించి కూడా మనము కృషి చేయడం జరిగింది. ముఖ్యంగా యూనివర్సిటీల్లో చాలా పోస్టులు మిగిలిపోతూ ఉన్నాయి. వాటిని క్యారీ ఫార్వర్డ్ చేసి ఇంటర్చేంజ్ చేసి ఇవ్వడంలో ఇబ్బంది పడతా ఉంది. అందుకనేసి ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఎస్కే యూనివర్సిటీలో 27 పోస్టులు ఉంటే మంత్రి గారికి మెమరాండంతో తెలియజేయడం జరిగింది. అలాగే ఉపకరణాలకు సంబంధించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ సంవత్సరంలో మన సంఘంగా అనేక విధాలుగా ప్రతి ఒక్కరూ వాళ్ళ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరిగింది. ఈ విధంగా పాలుపంచుకున్న అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన శారీరక దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఎన్ని జిల్లాల్లో ఇప్పుడు పూర్తి అయిందంటే 8 జిల్లాల్లో పూర్తి కావడం జరిగింది. అనంతపురం, సత్యసాయి, కడప, నెల్లూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కృష్ణా జిల్లా ఈ 8 జిల్లాలు జిల్లా స్థాయిలో సంఘాలు ఏర్పాటు కావడం జరిగింది. అలాగే వాళ్ళు లెటర్ ప్యాడ్ కూడా తయారు చేసుకొని స్టిక్కర్లు కూడా వేసుకోవడం, అలాగే అకౌంట్ ఓపెన్ చేసుకొని సభ్యత్వాలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇంకా 5 జిల్లాలు దగ్గరలో పూర్తి కావడం జరుగుతుంది. వాటిలో కర్నూలు, విశాఖపట్నం, చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లా, నంద్యాల జిల్లా ఈ 5 జిల్లాలు కూడా ఈ 5 నెలల లోపల పూర్తి అవుతాయనేసి తెలియజేయడం జరిగింది. కానీ ఇంకా 14 జిల్లాలు మన సంఘాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దానికోసం మనం ఇక్కడికి వచ్చిన అంటే సంఘంలో పనిచేసేటటువంటి కొంతమందే బాధ్యత తీసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ వంతుగా మనం కృషి చేస్తే అన్ని జిల్లాల్లో కూడా దివ్యాంగుల దినోత్సవం లోపు మన రాష్ట్రం మొత్తం కంప్లీట్ చేయడానికి మన వంతుగా కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుసారి చూసినట్లయితే నేను దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగింది. అక్కడ ఏడీ గారు అందరినీ ఆహ్వానించారు. శారీరక దివ్యాంగుల్ని ఆహ్వానించినారు, హీరింగ్ ఇంపైర్మెంట్ అభ్యర్థులను ఆహ్వానించినారు, బ్లైండ్ వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది, విజువల్ ఇంపైర్ వాళ్ళని. కానీ అక్కడ చూసినట్లయితే వాళ్ళు బ్లైండ్ వారు కానీ హీరింగ్ ఇంపైర్మెంట్ వాళ్ళు కానీ వారు మరి అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. మరి మన శారీరక దివ్యాంగులు వచ్చేసరికి మరి ఎందుకో కానీ మరి పనులు ఎక్కువనో మరి వేరే విధాలుగానో కానీ మనం హాజరు కాలేకపోతున్నాం. ఎప్పుడైతే మన సంఘంగా మనం ఎప్పుడైతే ముందుకు పోతున్నామో ఇప్పుడు మెల్లమెల్లగా అభివృద్ధి చెంది వాళ్ళలాగే మనం కూడా అందరి కోసం పాటుపడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ 15 జిల్లాలు కూడా మనము బాధ్యత తీసుకొని ముందుకెళ్ళి ఈ దివ్యాంగుల దినోత్సవం వచ్చేపాటికి అన్ని జిల్లాల్లో కూడా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు నేను అనేక కార్యక్రమాలు మనకి చదివి వినిపించడం జరిగింది. ఈ కార్యక్రమాల కోసం మనము రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ వారు స్వతహాగా ఇంతవరకు కూడా ఆర్థిక పరంగా ఎవరినే కానీ తీసుకోకుండా వాళ్ళు స్వతంత్రంగా వారంతకు వారు ఖర్చు పెట్టుకొని ఇంత కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం ఏదైనా కానీ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలంటే మనకు బడ్జెట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఫైనాన్షియల్గా మనము నిలదొక్కుంటే మనము ఏదైనా కానీ కార్యక్రమాన్ని చేయగలుగుతాం. అందుకనేసి జిల్లా స్థాయి నుంచి మనం ఇప్పటికైనా మనము ఎక్కడైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సభ్యత్వాలు ఖచ్చితంగా తీసుకునేటట్లు మన ఉపాధ్యాయులకే జరిగింది. వేరే సంఘాలన్నీ మనకు వ్యతిరేకంగా మనకి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. ఆ విధంగా వేరే సంఘాలకి మనం మద్దతు ఇవ్వకోకుండా వాళ్ళకి సభ్యత్వాలు ఇవ్వకుండా మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మనం కృషి చేసి మన సంఘాన్ని మరింత బలోపేతంగా చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారని తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలి, అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలి, అలాగే
మిగిలిన సభ్యులు ఎంత కాంట్రిబ్యూషన్ చెల్లించాలనేది మళ్ళా వివరంగా తెలియజేయడం జరుగుతుంది సార్ వాళ్ళు. నాకు ఇంతటి చక్కటి అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ, సో ఇంతవరకు మనం విన్న ప్రసంగాలన్నీ కూడా సారాంశం అందరికీ మనకు తెలుసు. మనకున్న సమస్యలపైన ఆల్రెడీ పోరాటం చేస్తున్నాము. మేము ఒక ఉపాధ్యాయ సంఘంలో ఉన్నాం కాబట్టి మొట్టమొదట మన సంఘం ఏర్పడిన తర్వాత, అంటే లాస్ట్ డిసెంబర్లో మీటింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమస్య టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యాక్ట్. జనవరిలో ఫిబ్రవరిలో అది ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. మాకు ట్రాన్స్ఫర్స్ మేలో జరిపారు. సో దాంట్లో వచ్చినటువంటి సమస్యను అధిగమించడం కోసం చాలా అనేక మార్లు గుంటూరుకు రావడము, ఇప్పుడు బాలరాజ్ సార్ చెప్పినట్టుగా ఎంతో మందిని మనం కలవడము, అధికారులని, మంత్రులని, వాళ్ళన్నింటి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము. మన రాష్ట్ర కమిటీ అందులో చాలా 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 సహకరించింది. అందులో అయితే నో డౌట్ అట్ ఆల్. మేము ఎప్పుడు వచ్చినా గుంటూరు రావడం, ఎల్ఐ సార్, వెంకటేశ్వర సార్ వీళ్ళు స్టేషన్ దిగడం, వెంటనే కొన్ని మళ్ళీ బైక్స్లో వెళ్ళడము. అంటే ఇక్కడ ఈ సంఘము ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ లోకల్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి రాష్ట్రం వెలుపల ఎక్కడ ఏ సమస్య వచ్చినా మనము ఒక పిలుపునిస్తే ఇట్లా వస్తున్నామన్నా అని చెప్పేసి ఇస్తే వాళ్ళు వెంటనే వాళ్ళు లీవ్లు పెట్టుకొని పర్మిషన్ తీసుకొని వచ్చి సహకరించి సాయంత్రం వరకు మనతోటే ఉండి సహకరించి ఆ సమస్యని పరిష్కరించడం కోసం కృషి చేయడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిసారి విజయం సాధించాం కూడా. అంటే ఎన్నోసార్లు కమిషనర్కి లెటర్స్ ఇచ్చినా వినలేదు వాళ్ళు. కోర్టును ఆశ్రయించాము, సక్సెస్ అయ్యాము. కోర్టుని ఫాలో అప్ చేయడం కూడా సార్ వాళ్ళు చేయడం జరిగింది. సో నేను ఒకటే చెప్తాను, సంఘం అనేది ఎందుకు పెట్టుకుంటాము? వ్యక్తిగా సాధించలేనిది సంఘ శక్తిగా సాధించవచ్చు మనం. అంటే ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది, ఉద్యోగస్తుడు కానీ ఉద్యోగం కానివాడికి కానీ. కానీ ఒకటి పోరాడలేడు. ప్రభుత్వంతో పోరాడడం అసలే సాధ్యం కాదు, అది పెద్దది వ్యవస్థ. అయితే అందులో కొంత శక్తి మనం సంఘటితమైనప్పుడు ఎటువంటి పెద్ద సమస్యలైనా సరే మనము సామరస్యంగా కానీ లేదా పోరాటం ద్వారా కానీ సాధించుకునే అవకాశం ఉంటుంది. అందుకే బుద్ధుడు చెప్తాడు, మనకు అందరికి తెలిసిన శ్లోకమేది, 3 రత్నాలు అంటారు బుద్ధ వాళ్ళ ధర్మంలో. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. దాని సారాంశం ఏంటంటే, బుద్ధుణ్ణి ఆశ్రయించండి, ధర్మాన్ని ఆశ్రయించండి, సంఘాన్ని ఆశ్రయించండి. మీకు ఏ సహాయం కావాలని మూడింటిని ఆశ్రయిస్తే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఆ రోజు చెప్పినటువంటి సందేశం. అది బుద్ధుడు ఎప్పుడో మనం పుట్టక ముందు ఎప్పుడో చెప్పేసినాడు. సంఘం శరణం గచ్చామి అనే పాయింట్ 3వ రత్నంగా పెట్టేశాడు. కాబట్టి ఈ సంఘంలో మనము సంఘజీవిగా జీవిస్తున్నంత కాలము కంపల్సరీ సంఘం యొక్క సపోర్ట్ అవసరం. మరి ఆ సంఘం సపోర్ట్ కావాలంటే సంఘం వీక్ ఉంటే మనము ఏం సపోర్ట్ ఇస్తుంది? ఇవ్వలేదు. మరి సంఘంలో ఎవరున్నాం? మనమే ఉన్నాం. మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకుంటేనే, సంఘం బలంగా ఉంటేనే మన సమస్య కూడా పరిష్కారం అవుతుంది. కాబట్టి రాష్ట్ర కమిటీ మొదట డిసెంబర్లో ఓన్లీ కేవలం రాష్ట్ర కమిటీ ఏర్పడింది. ఈ 10 నెలల్లో దాదాపుగా, ఇది 9వ నెల కదా సెప్టెంబర్ అంటే, సో ఈ 9 నెలల్లో దాదాపు 8 జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మిగతా జిల్లాల్లో కూడా అందరూ సహకరించి, వివిధ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు లేదా పక్క జిల్లాలో మన స్నేహితులు, ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నారు. అన్ని వాళ్ళని కొంచెం కోఆపరేట్ చేసుకోమని చెప్పి మనం బాడీస్ ఫస్ట్ ఫామ్ చేసుకోవాలి. ప్రతి జిల్లా బాడీ ఉందనుకోండి, ఆ సంఖ్య చాలు. జిల్లా నుండి 5 మంది వస్తే కూడా 13 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు వేసుకున్నా 60 మంది అవుతారు. అన్ని జిల్లాలు 26 జిల్లాలు వేసుకుంటే 120 మంది అవుతారు. 120 మందిలో అట్లీస్ట్ 100 మంది ఒక్కసారి దిగినామంటే ఇక్కడ అమరావతిలో మన కమిషనరేట్ కాడ కాదు, అన్ని ఏ డిపార్ట్మెంట్ సమస్య వచ్చినా సరే 100 మంది అట్లా పోయి నిలబడితే కాని పని అంటూ ఉండదు. ఇది వాస్తవం. సంఖ్యాబలం ఇక్కడ చాలా అవసరం. సంఖ్యాబలంతో పాటు ఇక్కడ ఆర్గనైజ్ చేయాలంటే మనకు తెలుసు ఆర్థిక బలం. కేవలం మనుషులు వస్తారు, కొందరు తీసుకురావచ్చు, కానీ డబ్బు ఖర్చు పెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతవరకు కూడా దాదాపుగా వాళ్ళు సొంతంగా కొంత పెట్టుకుంటున్నారు, కొంత సహకారంతో పెడుతున్నారు. నిన్న చూసామని చూస్తున్నాం మనం ఎంత ఖర్చులు అవుతుంది అనేది. మేము కూడా చాలా సార్లు వచ్చినప్పుడు ఓన్గానే పెట్టుకున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఒక్కొక్కరికి 10,000, 20,000 ఖర్చు అయినాయి. మా ఇష్యూ పైన, టీచర్స్ ఇష్యూ పైన వచ్చినప్పుడల్లా అందరం ఒక 10 మంది 20 మంది పోయేవాళ్ళం. 3 వీలర్స్ వేసుకుని ఒక్కొక్క 3 వీలర్ మీద 3, 2 అట్లా, మళ్ళీ బైక్స్ ఇట్లా అంతా కూడా. పెట్రోల్, భోజనాలు, టిఫిన్లు, అడ ఖర్చులు అనుకుంటాం. చిన్నది మనం ఇంటి నుండి బయటకు వెళ్తేనే ఎంతో కావాలి ఒక వ్యక్తికి. అలాంటిది ఒక సంఘాన్ని మనం వెంట నడపాలి అంటే ఎంతో ఖర్చు అవుతుంది కదండి. కాబట్టి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఏ సంఘమైనా బలంగా కావాలంటే ఏపీ ఎన్జిఓ సంఘం ఉంది, తర్వాత టీచర్ సంఘాలు చాలా ఉన్నాయి, ఎస్టీయూ, పిఆర్టీ, ఇవన్నీ.
40,000 మంది 50,000 మంది సభ్యత్వాలు ఉన్నాయి వాళ్ళకి. ఒక్కొక్క సభ్యుడి నుండి 200 నుండి మినిమం వాళ్ళు తీసుకుంటారు. జనరల్ ఫండ్ పెట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ అదే కాకుండా జనరల్ ఫండ్ అంటే ఎంతైనా ఇవ్వచ్చు. 200 నుండి 2,000, 20,000, లక్షలు కూడా ఇవ్వచ్చు. బిల్డింగ్స్ కట్టుకున్నారు వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా కార్యాలయాలు. సో బలంగా ఉన్నాయి. అందుకే వాళ్ళ మాట వాయిస్ ఈజీగా వింటుంది గవర్నమెంట్. టీచర్స్ సంఘాల మాట ఖచ్చితంగా ఇది తీరుతుంది. ఎందుకంటే అంత బలంగా ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్నాయి, సంఖ్యాపరంగా బలంగా ఉన్నాయి. ప్రతి జిల్లా ప్రతి మండల స్థాయిలో బాడీస్ ఉన్నాయి. మనం జిల్లా స్థాయిలోనే బాడీ లేదు ఇంకా అన్ని జిల్లాల్లో. ఇది ఇంపార్టెంట్. మ్యాన్ పవర్, మనీ పవర్, ఈ రెండింటిని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనేది ఈ సమావేశం ముఖంగా నేను కోరుచున్నాను అందరినీ కూడా. కాబట్టి ఇక్కడ నుండి పోయిన తర్వాత మనము నెక్స్ట్ వితిన్ డిసెంబర్ లో మళ్ళీ 1 year అవుతుంది మీటింగ్ పెట్టి, స్టేట్ బాడీ మీటింగ్. ఇక్కడ 3 months టైం ఉంది. 3 months లోపల మనం అన్ని జిల్లాల్లో కమిటీలు వేసుకొని అన్ని జిల్లా సభ్యులు, ఫుల్ ప్లేటెడ్ సభ్యులు, జిల్లా నుండి 10 మంది కానీ 15 మంది కానీ అవుతారు కమిటీలో. ఆ 15 మందిని ఇక్కడ పాల్గొనేటట్టు చేసినామంటే 26 జిల్లాల్లో నుండి వాళ్ళే ఒక 300 మంది ఇక్కడ అవుతారు. మిగతా పీపుల్ కూడా వచ్చేసరికి 500 నుండి 1000 మందితో ఒక గొప్ప సభ జరపవచ్చు. జరిపి మనము ప్రభుత్వానికి మన శక్తిని తెలియచేయచ్చు. దగ్గర ఉన్నాం అమరావతి, మీడియా మొత్తం కవర్ అవుతుంది. కవర్ అయిందంటే ఒక వికలాంగులు ఇంతమంది ఉన్నారు, వీళ్ళని దూరం చేసుకోకూడదు అని ఏ ప్రభుత్వమైనా మనం ఇప్పుడు చదివినటువంటి అన్ని డిమాండ్స్ ని, అందులో కొన్ని అయినా సరే ఆర్థిక పరం కాని డిమాండ్స్ చాలా ఉన్నాయి. అందులో అన్ని ఆర్థిక సంబంధాలు కాదు కాబట్టి అవి ఈజీగా నెరవేర్చవచ్చు. ఆర్థిక డిమాండ్లు అంటే డబ్బులు కావాలి, ఆర్థికం లేని డిమాండ్ నెరవేర్చడానికి ఇబ్బంది లేదు కదా. అందువల్ల ఈ సభాముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, ఇంకా మీకు ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఎల్ఐ సారు స్టేట్ సెక్రటరీ, లక్ష్మీనారాయణ సారు స్టేట్ జనరల్ సెక్రటరీ, వాళ్ళిద్దరు వీల్ చైర్ వ్యక్తులు. అంటే నడవలేరు, మనలాగా కొంతమంది లాగా మనలాగా నడవలేరు. అలాంటి వ్యక్తులే ఈరోజు రథసారథులుగా ఉండి వాళ్ళు సంఘాన్ని నడిపిస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ 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 గ్రేట్ విషయం చెప్పాలంటే. ఎందుకంటే నడవలేని వ్యక్తికే తెలుస్తుంది ఎలా నడవాలి అనేది. ఆ తపన ఉంటుంది, లేచి నడవాలి అని. మనమైతే బాగా నడుస్తున్నాం కదా, లైట్ తీసుకుంటాం, కానీ వాళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటి అనేది నడవలేని వ్యక్తులకి. కాబట్టి ఆ పవర్, ఆ యొక్క లోపల ఆ శక్తితో వాళ్ళు చేయడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయం. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, స్టేట్ కమిటీ ప్రెసిడెంట్ అండ్ ఇతర వాళ్ళకు కూడా, సభ్యులందరికీ కూడా. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి మొత్తము సభ్యులందరికీ మరియు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ తదుపరి సమావేశంలో ఇంకా మనము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. మిగతా వారికి అవకాశం. విశాఖపట్నం డిస్టిక్ నుంచి నా పేరు సిహెచ్ సరోజిని అండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్ లో హెల్త్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. హ్యాండిక్యాప్ బ్లాక్ లాక్ పోస్ట్ లో 2022లో భర్తీ అయ్యానండి. కాకపోతే మాకున్న ప్రాబ్లం ఏంటంటే హ్యాండిక్యాప్స్ కి ఫీల్డ్ పంపిస్తున్నారండి. తర్వాత ఎఫ్ఆర్ఎస్ వేసేటప్పుడు కూడా రోడ్డు మీద ఎలా వస్తుందో తెలియట్లేదు. మేము ఉంటుంది వైజాగ్ సిటీలో ఉంటున్నాం. అక్కడ ఒక్కోసారి టైం అయిపోతుందని చెప్పి బేబేగా కూడా వచ్చేస్తున్నాము. ఎలా వస్తుందో మాకు కూడా తెలియదు. అదొకటి మెంటల్ టెన్షన్ లాగా అయిపోయింది. అదొకటి మాకు టైం ఎక్స్చేంజ్ అని ఉండాలండి. ఎఫ్ఆర్ఎస్ పూర్తిగా తీసేయడం లేదు, ఓన్లీ బ్లైండ్ వాళ్ళకైతే తీస్తారని తెలుసు. మనకి ఏంటంటే బాగా ఐస్ కనబడతాయి కాబట్టి ఎఫ్ఆర్ఎస్ వేయాలమ్మని చెప్పి కలెక్టర్ గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది. కాకపోతే అందులో టైం అనేది మాకు కొద్దిగా ఎక్స్ట్రా ఇవ్వాలి, అదొకటి అండి. నెక్స్ట్ హ్యాండిక్యాప్ స్పెషల్ లీవ్ అని 7 అదే 7 days ఇచ్చారండి. అది మాత్రం మేమైతే మా హెల్త్ డిపార్ట్మెంట్ లో ఇచ్చారండి, మేమైతే వాడుకుంటున్నాం. అది ఎక్కువ నేను స్పోర్ట్స్ కోటాలో నేషనల్ కి వెళ్తూ ఉంటానండి. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ ఓడి పెట్టుకుంటారు, కానీ నా పర్సనల్ లీవ్ 35 లీవ్లు కూడా నేను ఎక్కువ గేమ్స్ కే వాడుతున్నానండి. నేను అందరినీ ఏటి అడుగుతున్నానంటే, లక్ష్మీనారాయణ సార్ని, ఎల్ఐ సార్ని గారిని అడుగుతున్నారు ఏంటంటే, నాకు స్పోర్ట్స్ కోటాలో ఓడి ఇప్పించాలి సార్. నాకు ఆల్ స్పోర్ట్స్ ఎంప్లాయీస్ కి ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ లో అయితే మాత్రం ఓడి వర్తించదని డిఎంహెచ్ఓ గారు కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగిందండి. మేము డిఎస్టీ గారిని కూడా కలిసాము. హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎమర్జెన్సీ మీరు ఉండాలమ్మా, మీకు ఓడి ఎట్టి పరిస్థితులు అవ్వదని చెప్పారండి. ఆ విషయంలో మాత్రం మాకు హెల్ప్ చేయమని కోరుకుంటున్నామండి. అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఆఫ్ కోర్స్ ఈ స్టేట్ బాడీ మీటింగ్ పెట్టడం యొక్క ఉద్దేశము మరి అన్ని దాని గురించి అన్ని డిస్కస్ చేశారు. నేను కొంచెం దానికి రిలేటెడ్ గా మాట్లాడాలనుకుంటున్నాను. అంటే మనము డిజేబుల్డ్ ఎంప్లాయీస్ గా వాట్ వీఆర్ ఫేసింగ్, మనం ఏ సమస్యలు ఎట్లా ఫేస్ చేస్తున్నాము, అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ అనేది కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీ అందరికి తెలుసు వాటిని మనం ఎట్లా
వాటిని పరిష్కారం చేసుకోవాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా విమెన్ వైస్ ప్రెసిడెంట్ గా తీసుకున్నామని అన్నారు కాబట్టి నేను విమెన్ కి సంబంధించి లేడీస్ కి సంబంధించి మాట్లాడతాను. ఎంతమంది మరి డిపార్ట్మెంట్ లో పనిచేసేటప్పుడు ఎంత వివక్షకి లోన్ అవుతున్నారు అంటే డిస్క్రిమినేషన్ కి, గర్ల్స్ ని కానీ లేకపోతే లేడీ ఎంప్లాయీస్ ని చాలా చులకనగా చూస్తూ ఉంటారు. అదే ఇప్పుడు జెంట్స్ వేరే ఉంటది, మరి లేడీస్ విషయంలో ఆఫీసర్స్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. అమ్మాయి వాళ్ళ అదేలే అంటే ఒక ఆ డిజబిలిటీని ఎత్తి మాట్లాడడం కూడా చాలా సార్లు జరుగుతుంటది. అది ఆ మాట వాళ్ళు మాట్లాడినప్పుడు నేను ఆ మాట అంటే ఎత్తి చెప్పాలని నాకు ఇష్టం లేదు, నాకు అస్సలు నచ్చదు కూడా. ఆ మాట అన్నప్పుడు మనసు చివుక్కుమంటది. ఆ బాధని మాటల్లో మనం చెప్పలేము. మనకు ఒక ఐడియా అంటే దివ్యాంగను ఆ అంగనని ఎన్ని చెప్పినా కూడా మనకి ఇచ్చే ఐడెంటిటీ వేరేగానే ఉంటది. సొసైటీ మారాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ గా మనం స్ట్రాంగ్ కావాలి. వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నా కూడా వీ షుడ్ నాట్ కేర్ దెమ్. మనం ఎప్పుడు కూడా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళు ఏ చూపుతో చూస్తున్నా కూడా ఆ లేడీస్ ని వాళ్ళు చూసే చూపులు కూడా వేరేగా ఉంటాయి, వాళ్ళు మాట్లాడే పద్ధతులు వేరేగా ఉంటాయి, వాళ్ళ యొక్క యాక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. కొన్నిసార్లు నేను ఫేస్ చేసినవి ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు నేను ఒక మెడికల్ ఆఫీసర్ని, నేను ఒక గెస్టెడ్ ఆఫీసర్ని. మరి నాకు నేను కర్నూలు నుంచి 60 కిలోమీటర్లు ఉండే డిస్టెన్స్ లో నేను వర్క్ చేయాలి. 60 కిలోమీటర్లు నేను అప్ అండ్ డౌన్ చేయాలి. నా కోసం నా ఫ్యామిలీ అయితే వచ్చి నాకు డోర్ లో వచ్చి ఉండరు కదా. సో నేను అక్కడ ఉంటే నేను అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయాలి. నేను రోజు వెళ్తున్నాను, కర్నూలులో ఖాళీ ఉంది, నాకు 3 days ఓపీ ఇవ్వండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అన్ని ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యూరులో పనిచేసే మెడికల్ ఆఫీసర్ కి మాత్రం 3 days ఓపీ ఇస్తున్నారు. నాకు మాత్రం నేను 19 years సర్వీస్ నాది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 19 సంవత్సరాల నుంచి కర్నూలుకి దూరంగానే పనిచేస్తున్నా నేను. కానీ ఒక్కరికి కూడా నన్ను చూసిన వాళ్ళు, నా పేషెంట్స్ కానీ లేకపోతే బయట వాళ్ళు కానీ వేరే ఆఫీసర్స్ కానీ, అయ్యో అమ్మా చాలా కష్టపడుతున్నావు, వీల్ చైర్ లో ఇంత కష్టపడుతున్నావు, మీకు ఇయ్యరా, మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు కదా కర్నూలుకి, మీరు ఎక్కడ చేయాలంటే అక్కడ ఇస్తారంటారు కదా అని అంటారు. అవన్నీ జీవోలకి పరిమితం అవుతున్నాయి, అవన్నీ మాటలకి పరిమితం అవుతున్నాయి, అవన్నీ పేపర్స్ కి పరిమితం అవుతున్నాయి. ఎక్కడ కూడా అది ఇంప్లిమెంటేషన్ లో మాత్రము అవ్వట్లేదు. సో నేను ఈసారి మాత్రం కొంచెం నేను దాన్ని స్ట్రాంగ్ గానే తీసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం నేను మా కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. సార్ ఇట్లా నాకు 3 days ఓపీ ఇవ్వండి సార్, వేకెంట్ ఉంది, ప్లేస్ ఉంది, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో. నేను రూల్ ప్రకారం కూడా అడగలేదు, నేను రిక్వెస్ట్ చేసినాను. ఆయన ఓకే ఐ విల్ లుక్ ఇన్ ఇట్ అన్నాడు. దాని మీద రాశారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ కడపలో ఉంటాడు ఆయన. ఏమో దాని మీద తాత్సారం ఎన్ని లెటర్స్ రాసింటానో, ఎన్ని అడిగింటానో, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, అవి ఉంటేనే మనకి ఎక్కడైనా కూడా న్యాయం జరుగుతుంది అనేది ప్రజెంట్ కండిషన్. సో నేను దాని గురించి మా ఆర్డీడీని కూడా రిక్వెస్ట్ చేస్తే ఆయన పాజిటివ్ గా లెటర్ రాసినాను అంటున్నాడు. ఆ లెటర్ మాత్రం నా చేతికి ఇవ్వట్లేదు. అది ఎంతవరకు న్యాయం? నాకు నేను మా రీజనల్ ఆఫీస్ లో అడిగినాను, ఇవ్వట్లేదు. హెడ్ ఆఫీస్ లో విజయవాడలో అడిగినా ఇవ్వట్లేదు. సో దాని మీద ఏం చెప్తున్నారేమంటే, ఇప్పుడు అడిగితే మీరు ఏదైనా లోకల్ పొలిటీషియన్స్ తోటి ఏదైనా సంతకం పెట్టియమన్నారు. నేను ఇమ్మీడియట్ గా డ్యూటీకి వెళ్ళేదాన్ని, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒక లెటర్ మీద సంతకం పెట్టించుకున్నాను. తర్వాత ఎంపీ గారితో మాట్లాడాను. సో మేడం నా పరిస్థితి ఇది అని అంటే ఆమె రెస్పాండ్ అయింది. సో ఆ లెటర్స్ పనికిరావంట. ఇప్పుడు నాకేం చెప్తున్నారు, అవి కూడా కాదంట, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ లెటర్ కావాలంట. నేను ఎక్కడ తిరగాలి, నేను విజయవాడకి ఎక్కడికి తిరగాలి, ఎక్కడికి పోవాలి అంటే ఇప్పుడు నేను ఎట్లా చేయాలి? ఇంక ఇవంతా కాదు, నేను ఉన్న చోట ఉండాలి అని అంటే నేను వీల్ చైర్ లో నాకు కష్టం, నాకు ఇళ్లలో గడపలు ఉంటాయి. ఇప్పుడు మనం లోపల నుంచి బయట నుంచి లోపలికి రావాలంటేనే ఇంత ఇబ్బంది పడినాం. నేను కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినానంటే కేవలము మన యొక్క సమస్యలు, లేకపోతే నాలాంటి వాళ్ళందరినీ నేను చూడాలి,
వాళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు, లేకపోతే నా సఫరింగ్ ని వాళ్ళు కూడా ఎట్లా అర్థం చేసుకుంటారు అనేది నేను చెప్పాలనుకున్నా. నేను రెండు క్యాలిపర్స్ ఉంటాయి, నాకు 2 క్యాలిపర్స్ ఉంటాయి. 2 క్రచెస్ వేసుకొని నేను ఆశామాషిగా కాదు, నేను ఎంసెట్ రాసి నేను సీట్ తెచ్చుకొని నేను 5.5 years హైదరాబాద్ లో చదువుకొని వచ్చిన. నేను మెరిట్ లోనే నాకు ఉద్యోగం వచ్చింది. 19 years నుంచి ఉద్యోగం చేస్తున్నాను. తర్వాత నేను ఒకరి మీద ఆధారపడడం ఇష్టం ఉండదు నాకు. నేను డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. నేను 12 years నుంచి డ్రైవింగ్ కూడా చేస్తాను. నేను మామూలు డ్యూటీకి నేను కార్లో డ్రైవింగ్ చేసుకుంటా నేను వెళ్తాను, నేనే వస్తాను. సారు కూడా ఉంటారు నాతో పాటు కొన్నిసార్లు. మోస్ట్ ఆఫ్ ద టైం ఐ విల్ గో ఆన్ మై ఓన్. సో నేను నా తోటి కొలీగ్స్ అందరికి, మన డిజైబుల్డ్ వాళ్ళందరికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనకు ఎంత సాధ్యమైతే మన పని మనం చేసుకోవడానికి మనం ట్రై చేద్దాం. మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఒకసారి మంచిగా ఉంటారు, ఒకసారి ఉండరు. సో అట్లా కాకుండా మనం మాక్సిమం మనకి ఎంత శాతం అయితే మన పనులు మనం చేసుకొని వాటిని ముందుకెళ్ళాం. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కార్పొరేషన్ లో కూడా ఖాళీ ఉంది, మున్సిపల్ కార్పొరేషన్ లో. అక్కడ అడుగుతున్నాను, అక్కడ కూడా నాకు ఇవ్వడం లేదు. సో ఈ విషయంలో మరి ఎల్ఐ సార్ తోటి మాట్లాడి ఒకసారి ఏమైనా మనం ఏమైనా కలిసి వెళ్ళాలని ఏమన్నా ఒకవేళ పాసిబిలిటీ ఉంటే నాకు చెప్పండి సార్, నేను కూడా వస్తాను. డిజేబుల్డ్ మన యొక్క కమిషనర్ గారిని కలుస్తామని అనుకుంటున్నాను. ప్రమోషన్ విషయం కూడా 19 years సర్వీస్ అయిన తర్వాత డిజేబుల్డ్ వాళ్ళకి ప్రమోషన్ రాకుండా ఉంటుందండి. నేను 2004లో నాది కాంట్రాక్ట్ అపాయింట్మెంట్, 2006లో రెగ్యులర్ అయ్యాను. అంటే ఆల్మోస్ట్ 20 years అవుతుంది. ఎన్జిఓ సెషన్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి మా జిల్లా అధ్యక్షుడు ఘంటసాల శ్రీనివాసరావు గారికి, మా జిల్లా వైస్ ప్రెసిడెంట్, జిల్లా జాయింట్ సెక్రటరీ పూలాకల శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమం నడిపిస్తున్నటువంటి మా స్నేహితులకి, మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ సమస్యల్లో ప్రతి ఒక్క సమస్య గురించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మనోడితో చర్చిస్తూ ఉంటాం. మనోడు కూడా మంచి రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. మాకు ఉద్యోగస్తుల్ని ఇక్కడ దాదాపుగా ఒక 70% ఉద్యోగస్తులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. అందరూ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇక మీకు చెప్పేది ఏం లేదు. ఇక మీరు మా రాష్ట్ర అధ్యక్షుల మనసుని దొంగిలించారు. మొన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో అగ్రభాగాన మీరే ఉన్నారు. మీరు ఏది అడిగినా సరే కానీ మా అసోసియేషన్ పక్షాన మా జిల్లా అధ్యక్షులు మీరు తీసుకెళ్తారు. ఖచ్చితంగా మీకు ఈ రాష్ట్ర అధ్యక్షులు ఈ విధంగా ఉన్నంత వరకు ఈ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ లో మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు తప్పకుండా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ రాష్ట్రానికి మీ విషయాలు తీసుకెళ్లి మీకు అంతా మేలు జరుగుతుందని చెప్పని ఈ సభాముఖంగా మా అధ్యక్షుల వారు అనుమతితో నేను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కూడా మేము మీ పక్షానే ఉంటాం. మీరంటే మాకు కొన్ని కారణాలు ఇచ్చా, మీరంటే మాకు చాలా అభిమానం ఉంది. ఎప్పుడు కూడా మేము మీ వెంట ఉంటామని చెప్పని తెలియజేసుకుంటూ నమస్కారం చెప్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎన్జిఓ అసోసియేషన్ తోటి 2013 నుంచి అవినాభావ సంబంధం ఉందని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మన ఘంటసాల శ్రీనివాసరావు గారు కూడా వాళ్ళు చాలా ఆప్యాయంగా ఎక్కడ కనిపించినా మనల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మనం ఏదైనా కార్యక్రమం గురించి మాకు ఇట్లా పలానా రోజు ఉందంటే అసలు ఏమి ఆలోచించకుండా ఎన్జిఓస్ ఈ కళ్యాణ మండపం బుకింగ్స్ కూడా చూడకుండా పెట్టేసుకున్నామా అనేస్తారు ఒకేసారి. అందుకే వారికి మా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాది గత సెప్టెంబర్ 2024న మేము రాష్ట్ర సంఘంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇప్పుడు మనకున్న 26 జిల్లాలకు గాను 13 జిల్లాల్లో జిల్లా ప్యానల్స్ని కూడా మేము కమిటీలు వేసి ఉన్నాము. ఇంకా అఫీషియల్గా అన్అఫీషియల్గా 13 జిల్లాల్లో కొన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళని కూడా మేము
త్వరలోనే కమిటీ మెంబర్స్ కింద జిల్లా కమిటీలుగా వేయబోతున్నాము. వచ్చే సంవత్సరానికల్లా ఈ 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా మా ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క సభ్యులు ఉంటారని మేము ఆశిస్తున్నాము. అయితే మాకున్నటువంటి సమస్యల్ని ఎప్పుడైనా సరే మేము మన రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులైన ఎవరిని కలిసినా సరే, మీకు విద్యాసాగర్ గారు కలిసినప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులు దాన్ని మీరు వెళ్ళి కలవండి. వారు మా సంఘం తరపున మీకు 100% హెల్ప్ చేస్తారు. ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే రాష్ట్ర సమస్యలను నా దృష్టి కూడా మీరు తీసుకురండి అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అధ్యక్షుడు, మిత్రుడు, రాష్ట్ర సంఘ బాధ్యులైనటువంటి ఎల్లయ్య గారికి, అలానే వేదిక మీద ఉన్నటువంటి నా సోదరు జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలానే ఆర్గనైజింగ్ సెక్రటరీ సుకుమార్ గారికి, మరియు కార్యక్రమానికి చేసినటువంటి 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి సంఘ బాధ్యులందరికీ కూడా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన ముందుగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, నేనైతే మిత్రుడు ఎల్లయ్య గారు ఆహ్వానించాను కానీ నాకు 1 వీక్ నుంచి ఫేవర్ బాగా నీరసంగా ఉన్నది. ఇప్పుడు కూడా నిలబడలేని పరిస్థితి వాస్తవంగా. మన వాళ్ళు నేను రాలేదన్నా కూడా సరే వచ్చేస్తే సరే మీకోసమే వస్తా అని చెప్పేసి రావడం జరిగింది. తప్పనిసరిగా మీతోటే ఉంటాము, మీతోటే నడుస్తాము. ఎందుకు అంటే గత నెల మీన్స్ జూలై 29, ఆగస్టు 29 మనం జరిగింది. జూలై 29 మరి ఇదే పైన హాల్ రినోవేషన్ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శిని కార్యక్రమానికి ఇన్వైట్ చేసినప్పుడు ఆ రోజు స్వాగతం, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి స్వాగతం చెప్పేటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రదర్శించినటువంటి తీరు అమోఘం. ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి విషయం. రాష్ట్ర అధ్యక్షుల వారే మా మిత్రుడు ఆర్గనైజ్ సెక్రటరీ అన్నట్టు రాష్ట్ర అధ్యక్షులు వారి మనసును దోచేశారు మీరు. నేనైతే ఇప్పుడు మిత్రుడు ఎప్పుడైనా కూడా ఈ కళ్యాణ మండపానికి ఖాళీ ఉంటే ఎప్పుడైనా తీసుకోమని చెప్పాడు. తను వచ్చి అడిగితే ఖాళీ ఉండలేదు చూసుకోండి అంతే. ఎందుకంటే యాక్చువల్గా మీటింగ్లకి ఇది వాడుకోరు సహజంగా, చిన్న మీటింగ్లకి. కానీ మీకు తప్పనిసరి ఫస్ట్ ఫ్లోరే కావాలి కాబట్టి, పైకి మీరు ఎక్కలేరు కాబట్టి ఈ ఫ్లోర్ను మాత్రం నేను ఇప్పుడైనా చెప్తున్నాను, వీలు చూసుకొని ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు పెట్టుకోండి. మీటింగ్ కోసం మీరు వీలు చూసుకొని ఎప్పుడైనా పెట్టుకోండి. దానిలో నేను అధ్యక్షనే పెట్టను, మీరు ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా కూడా. సెకండ్ వచ్చేసరికి దివ్యాంగులు అనేసరికి ఒక నేను మిత్రుడు ఎల్లయ్య కూడా చెప్పడం జరిగింది. GGH లో స్టాఫ్ నర్స్ విజయ్ అనే అతను కూడా మరి మీకు తెలిసే ఉంటాను అనుకుంటాను. మరి పారా సిట్టింగ్ వాలీబాల్ కి ప్రపంచ ఛాంపియన్ ట్రోఫీ ఆడటానికి మన ఇండియా తరపు నుంచి అతను సెలెక్ట్ అయ్యాడు. ఇండియా నుంచి 14 మంది సెలెక్ట్ అయితే ఏపీ నుంచి 2 సెలెక్ట్ అయ్యారు. ఏపీ నుంచి సెలెక్ట్ అయిన 2లో గుంటూరు జిల్లా వాడు మనకు GGH లో పనిచేస్తున్నట్టు విజయ్. విధంగా అతను యాక్చువల్ గా అతను సెలెక్ట్ అయ్యాడు. అది ఆడాలి అంటే 3,50,000 పే చేయాలి, ఓన్ ఎక్స్పెన్సెస్. అది మన మిత్రుడు ఎల్లయ్య కూడా చెప్పడం జరిగింది. నేను మా గ్రూప్ లో పెట్టాను. దాని మీద కూడా దాదాపు ₹1,00,000 పైన అతనికి అమౌంట్ కూడా మసీస్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మా మిత్రుల దగ్గర నుంచే కాకుండా మొన్న రాష్ట్ర అధ్యక్షులు సాగర్ గారు, ప్రధాన కార్యదర్శి గారు 5వ తారీఖు వచ్చినప్పుడు కూడా మరి మీకు కూడా కబురు పెట్టాను. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వస్తున్నారు, మీరు కూడా వస్తే రండి, ఒకవేళ సాగర్ గారిని కలిసినట్టు ఉంటుందని చెప్పి కబురు పెట్టాను. కానీ వారు ఆ రోజు పని వల్ల రాలేకపోయారు. ఆ రోజు NGO అసోసియేషన్ తరఫున కూడా ఒక ₹10,000 చొప్పుని సాగర్ గారి చేతుల మీదుగా అబ్బాయికి ఇప్పించడం జరిగింది. అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తేదీ వరకు, అంటే 6 రోజుల పాటు అమెరికాలో ఆ స్పోర్ట్స్ జరుగుతాయి.
3,50,000 రూపాయలు ఆయన ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి మరి అది. మరి దానికి కాంట్రాక్ట్ ఎంప్లాయ్ 28,000 రూపాయల శాలరీ అతను, మరి ఆ శాలరీతో అతను మరి ఆ ఎక్స్పెన్సెస్ అమౌంట్ చేసుకోవాలని ఇబ్బందికర పరిస్థితిలో నన్ను వచ్చి అడగడం జరిగింది. నేను మా మిత్రులందరి ద్వారా మన అసోసియేషన్ గ్రూప్ లో పెట్టి దాదాపు 1,00,000 రూపాయల పైనే అతనికి అమౌంట్ ఇప్పటి వరకు కూడా సహాయం చేయడం జరిగింది. అదే విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. శాప్ చైర్మన్ ద్వారా ఏదైనా అవకాశం ఉంటే హెల్ప్ చేస్తా అని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. మరి మీరు కూడా ఈ విషయాన్ని మీ రాష్ట్ర చైర్మన్ గారు కానీ రాష్ట్ర చైర్మన్ గారి ద్వారా మరి వారి దృష్టికి తీసుకెళ్లి అతనికి శాతం సాధ్యమైనంత వరకు మనవాడు సాధ్యమైనంత వరకు మరి ఒక ప్రతిష్టాత్మకమైన గేమ్ లో మన గుంటూరు జిల్లా నుంచి మరి పాల్గొని అమెరికాలో ఆడేటువంటి గేమ్ లో పాల్గొంటే మనందరికీ కూడా గర్వకారణం. దానికైనా మనందరం కూడా స్పందించాలి. మరి దానికి కూడా మరి మన మీ యొక్క చైర్మన్ గారితో మాట్లాడి అతనికి ఏదైనా సాధ్యమైనంత వరకు సహాయం చేయించడానికి మరి కోరుకోవాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు ఎల్లయ్య గారిని విన్నవించుకుంటూ, అలానే మీ యొక్క డిమాండ్స్ దీంట్లో కొన్ని సమస్యలు రాశారు, దాదాపు 30 సమస్యలు రాశారు. డిపార్ట్మెంటల్ పరంగా ఏదన్నా ఉన్నా కానీ ఈ జిల్లా పరంగా ఉన్నా నా దృష్టిని తీసుకురండి. అధికారులతోటి మీ సాధ్యమైనంత వరకు మీరు చేసుకుంటున్నారు. మీ వల్ల కానీ మనం అందరం కలిసి వెళ్ళేటువంటి మాట్లాడే సమస్యలు ఏదైనా ఉంటే నా దృష్టిని తీసుకొస్తే మనందరం వెళ్ళి ఆ సమస్య సాల్వ్ చేసుకుందాం. అలా కాని పక్షంలో ఏదైనా ఉంటే రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకెళ్లి తప్పనిసరిగా మీ సమస్యలు సాల్వ్ చేస్తాను. అలానే ప్రభుత్వం దృష్టి నుంచి మనకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఒక మెయిన్ ఇంపార్టెంట్ డిమాండ్స్, ఒక 5-6 డిమాండ్స్ ఏదైనా కనుక ఉన్నట్లయితే మీరు కనుక రిప్రజెంటేషన్ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్ళి మరి ప్రభుత్వంతో మాట్లాడి ఆ యొక్క సమస్యను కూడా పరిష్కరించే దిశగా నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీకు హామీ ఇస్తూ, అలాంటివి మీరందరూ కూడా కూర్చొని డిస్కస్ చేసుకొని మెయిన్ డిమాండ్స్ ఏదైనా ఉంటే అవి కనుక నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా వాటిని పరిష్కరిస్తానని చెప్పేసి మీ అందరికి మరోసారి హామీ ఇస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ జేమ్స్ గారు కడప నుంచి చేశారు 5,116 రూపాయలు. థ్యాంక్ యూ జేమ్స్ గారు. ఓకే, థ్యాంక్ యూ జేమ్స్ గారు. థ్యాంక్ యూ వెంకట. మేము గబగబా ఎక్కడికి వెళ్ళలేము. అందరూ వాడే వాష్రూమ్స్ వాడలేము. వాడినాము అని అంటే డెఫినెట్గా యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి పోవాలంటే మామూలుగా పోవు. కానీ ఈ ప్రాబ్లమ్స్ని కొంతవరకు మనము మన డిపార్ట్మెంట్స్లో మనము వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఖచ్చితంగా వాటిని మనము మన రైట్ని మనము వాళ్ళని అడగాల్సిన
బాధ్యత మనకుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ప్రాక్టికల్ డిఫికల్టీస్. ఇప్పుడు డ్యూటీలకి వెళ్తుంటాము, డ్యూటీలకి లేట్ అవుతుంటుంది. ఈ ఎఫ్ఆర్ఎస్ అంటే ఇప్పుడు వచ్చింది. సపోజ్ ఏదైనా ఇంజరీ అవుతుంది, లేకపోతే క్యాలిపర్ ఏదైనా అవుతుంది, లేకపోతే మనం వెళ్ళే కార్ ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి కాబట్టి ఎంప్లాయీస్కి ఏ రకంగా మరి యూనియన్ మరి ఈ ప్రాక్టికల్ డిఫికల్టీస్ని ఖచ్చితంగా దాన్ని పాయింట్స్ మీరు రాసుకోండి. మాకు ఖచ్చితంగా మేము పనిచేసే వర్క్ ప్లేసెస్లో ఈ పీరియడ్స్ టైమ్స్లో అయితేనేమి, లేకపోతే వాష్రూమ్స్ వాడుకునే విషయాల్లో సపరేట్ వాష్రూమ్స్ ఉండేలాగా ఖచ్చితంగా ఒక ఆ పాయింట్ని మీరు రేజ్ చేయమని పాయింట్ రాసుకోమని చెప్తున్నాను. బ్యారియర్ ఫ్రీ ఆల్రెడీ మాట్లాడేస్తున్నారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇక నెక్స్ట్ మన యూనియన్ తరఫున మరి ఆల్మోస్ట్ అన్ని చెప్పేస్తున్నారు. మరి మాట్లాడాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడకూడదు, ఎందుకంటే మీరు అందరు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ యు ఆల్ టేక్ లీడ్. మీరు ఒక్కొక్కరు మీ ప్రాబ్లమ్స్ చెప్పండి. మరి అవన్నీ మనం గ్రూప్లో పెడతాం. సపోజ్ కొంతమంది ఎవరైనా మిస్ అయినా కూడా గ్రూప్ ఇచ్చినారు కదా, ఆ గ్రూప్లో ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తున్నారని మనం బయటకు వచ్చి మనము ఓపెన్గా మాట్లాడాలి. అది ఏదైనా తప్పు కానీ చెడు కానీ ఇది చిన్నదే కదా ఇది పెద్దదే అని అనుకోవడానికి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా కొంతమందికి కొంచెం లింపింగ్ ఉంటుంది, వాళ్ళకేం ప్రాబ్లం అంత ఫేస్ చేయరు. కానీ బోట్ లెగ్స్ వీల్ చైర్ బేస్డ్ ఉన్న వాళ్ళ లైఫ్ మాత్రము ఇట్స్ రియలీ చాలా పాథటిక్ అండి. అది ఆ ఫేజ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో కైండ్లీ ట్రై టు అండర్స్టాండ్ ఈ యువర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చెప్పండి. ఇక్కడ మీ అందరినీ కలవడానికి నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను నిన్న డ్యూటీకి వెళ్ళాను. మార్నింగ్ 4 o'clock హాస్పిటల్లో ఎఫ్ఆర్ఎస్ చేసి మళ్ళీ డ్రైవ్ చేసుకొని కారు ఇంటికి వచ్చి కరెక్ట్గా 6:50కి 7 o'clock మేము బయటపడ్డాం. అంటే ఇంటికి వచ్చి మళ్ళీ బట్టలు గబగబా పెట్టుకొని వచ్చి నైట్ టైం ఎంత అయిందంటే మేము రూమ్కి వచ్చేటప్పటికి 2:30 PM నైట్. ఇది రిస్క్ చెప్పాలంటే, కానీ ఐ జస్ట్ వాంట్ మీట్ యూ ఆల్. అదే బేస్తో వచ్చినాను. ఒకసారి అందరినీ కలవాలి, ఎవరు ఏంటి అనేది చూడాలి అని అనుకునే ఉద్దేశంతో నేను వచ్చినాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరు జాగ్రత్తగా వెళ్ళేటప్పుడు వర్షం పడుతుంది. టేక్ కేర్, బాయ్. వచ్చింది, దయచేసి ఎవరు మాట్లాడుకోవద్దండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశం చాలా ముఖ్యమైన అంశము కాబట్టి ప్రతి ఒక్క సమస్యను అందరూ వినాలి. ప్రతి ఒక్క సమస్యను మీరందరూ వినాల. విన్న తరువాత మీకు ఏవైతే సర్వీస్ మ్యాటర్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఏ సమస్య అయినా సరే క్లుప్తంగా రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకొని వస్తే ఆ సమస్యను నోట్ చేసుకొని ప్రభుత్వంకి ప్రాతినిధ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పర్సనల్ సమస్యలు కాకుండా సర్వీస్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో, మనం ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా సరే రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకురావాలని మరీ కోరుతున్నాను. అట్లనే ఏ సంఘమైన గట్టి పునాదుల మీద నిలబడితేనే అది ముందుకు సాగుతుంది, సమస్యల సాధనలో ముందుంటుంది అనేటువంటిది సత్యం. కాబట్టి సంఘం ఏం చేస్తుంది, సంఘం మాకు ఏమీ చేయట్లేదు, సమస్య ఫోన్ చేసి చెప్పాము ఇంతవరకు ఏం పరిష్కరించలేదు, ఆ నాయకులకి చెప్పాము ఏం చేశారు అనే దానికంటే సంఘానికి మనం ఎంత బలాన్ని అందిస్తున్నాము, సంఘాన్ని పటిష్టంగా మనం నిలబెట్టుకుంటే కదా మన సంఘ బలం ఉపయోగించే నాయకులు మన సమస్యను సాధించేది. కాబట్టి ఆ దిశగా అందరం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ మన సంఘం యొక్క నియమ నిబంధనలు, సంఘ సభ్యులు గాని నాయకులు గాని కార్యకర్తలు గాని ఎలాంటి నిబంధనలతో నిబద్ధతతో మెలగాలనేటువంటి అంశం ప్రతి ఒక్కరూ మీరు వినాలా, వాటిని పాటించాలని చెప్పి మరీ కోరుకుంటూ, మరి రాష్ట్ర నాయకత్వం మన దృష్టికి తెచ్చినటువంటి అంశాలు ఏమంటే, మన సంఘము సభ్యత్వము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని శారీరక దివ్యాంగ ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ ఈ సంఘం నందు సభ్యులుగా చేరవచ్చును. సభ్యత్వం మాత్రం కార్యవర్గము చే ఆమోదించబడవలను.
సభ్యులుగా చేరదలచిన వారు ప్రవేశ రుసుము కింద 200 రూపాయలు చెల్లించి కార్యవర్గ ఆమోదం పొందిన తదుపరి నెలకు 50 రూపాయల చొప్పున సంవత్సరమునకు 600 రూపాయలు చెల్లించవలెను. సభ్యుడు అయినది లగాయత్తు సంఘం ఆశయములకు నియమ నిబంధనలకు మహాజన సభ కార్యవర్గ తీర్మానములకు కట్టుబడి ఉండవలెను. వ్యతిరేకించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకు వర్గమునకు అధికారము కలదు. సంఘ పురోభివృద్ధికి చందా లేక విరాళములు, గ్రాంట్లు, దానములు, గిఫ్టులు మొదలగు చర స్థిర రూపకములైన సహాయములు తీసుకొనుటయే గాక చాలా స్థిరాస్తులు సంపాదించుటకు, భద్రపరచుటకు, సంఘాభివృద్ధికి, అద్దెలకు ఇచ్చుటకు మొదలగు పనులన్నీ చేయుటకు కార్యవర్గమునకు అధికారం కలదు. ఒకవేళ సంఘంలో ఎలాంటి సమస్యలు వచ్చి సభ్యత్వం కోల్పోవలసి వస్తే ఎలాంటి వాళ్ళంటే రాజీనామా చేసిన వారు, సరియగు కారణం చూపక వరుసగా 3 సమావేశములకు హాజరు కాని వారు, వరుసగా 3 నెలలు చందా చెల్లించని వారు, తిరిగి సభ్యులుగా చేరవలనన్న ఆసక్తి కలవారు ఈ సంఘ కార్యవర్గం విధించు రుసుము చెల్లించి కార్యవర్గ ఆమోదంతో సభ్యులుగా చేరవచ్చును. సంఘములకు ఏ విధమైన బకాయిలు ఉన్నను కార్యవర్గమునందు పోటీ చేయుటకు గాని సమావేశమునందు ఓటు హక్కు వినియోగించడం గాని అర్హత ఉండదు. ఇక పైన 2వ ఆర్టికల్ అనుసరించి సభ్యులుగా చేరిన వారందరూ ఈ సంఘ మహాజన సభకు సభ్యులగుదురు. ఇటు సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో జరుగులాగున నిర్ణయించడమైనది. దివ్యాంగ ఉపాధ్యాయులు వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించుటకు ప్రభుత్వంతో మరియు అధికారులతోనూ సంప్రదించి అందరి సంక్షేమమునకు కృషి చేయడం జరుగుతున్నది. మరి పని ప్రదేశంలో సహచర ఉద్యోగులతో సమాన గౌరవం పొందుటకు కృషి చేయుటకు పాటుపడి ప్రదేశంలో ఏర్పడే అవరోధాలను తగిన విధంగా పరిష్కరించుటకు కృషి చేయుట. మరి ఈ సంఘము లాభ దృష్టితోనూ వ్యాపార దృష్టితోనూ ఏర్పడింది కాదని ధృవీకరించుచున్నాము. ఈ సంఘమునకు వచ్చిన ఆదాయం నుండి ఏ సాధారణ సభ్యులకు గాని కార్యవర్గ సభ్యులకు గాని జీతభత్య రూపంలో చెల్లించబడదని ధృవీకరించుచున్నాము. ఈ సంతకంతో అన్ని యథార్థములు అని నేను ధృవీకరించిన అంటే మనము సభ్యత్వం తీసుకున్నప్పుడు పెట్టేటువంటి సంతకంతో వీటన్నిటికీ అంగీకరించినట్టుగానే పరిగణించారు. మరి సమావేశాలు జరుగు సందర్భంలో కార్యవర్గం ఎన్నుకొనుటకు లేదా ధృవీకరించడానికి 2 జరిగిన సంవత్సరం ఖర్చులు, రాబో సంవత్సరం అంచనాలు తెలుపు బడ్జెట్ను ఆమోదించుట, సంఘ వార్షిక నివేదికను ఆమోదించుట, సంఘ జమా ఖర్చులను తనిఖీ చేయుటకు కమిటీలో ఒకరిని ఆడిట్ గా నియమించుట. అంటే మీ సంఘంలోని ఇంటర్నల్ ఆడిట్, మనకు మనమే జమా ఖర్చులను సరిగా ఖర్చు పెట్టినారా లేదా, వాటి జమా ఖర్చులు ఎక్కడైనా అవకతవకలు జరిగాయి అనేటువంటి పరిశీలన మనమే ఒక మెంబర్ని ఎన్నుకుంటే ఆయన పరిశీలన చేసి ధృవీకరిస్తారు. సాధారణ సమావేశమునకు 10 రోజులు మీటింగ్ నోటీసు వ్యవధితోనూ ప్రత్యేక సమావేశం 3 రోజుల వ్యవధితోనూ సమావేశం జరపవలెను. కార్యవర్గంలో 3/5 వంతు మంది కానీ లేక మహాజన సభ్యులందు 3/5 మంది కానీ ప్రత్యేక సమావేశం కావాలని కోరినచో అట్టి సమావేశం కార్యదర్శి ఏర్పాటు చేయించుట. కార్యవర్గం సరిగా పనిచేయనప్పుడు మహాజన సభ్యు మొత్తం సభ్యులతో 3/5 వంతు మంది చే ఆమోదించబడి కొత్త కార్యవర్గంను ఎన్నుకొనుట. ఎన్నికల రహస్యాధికారిగా అనుభవజ్ఞులను నియమించుట. ఎన్నికల రహస్య బ్యాలెట్ ప్రకారం గాని చేతులు ఎత్తుట పద్ధతి గాని జరుపుకొనుట. సంఘ పురోభివృద్ధికి అవసరమని తలంచినప్పుడు గౌరవ అధ్యక్షులను ఎన్నుకొనుట. అట్టి వారిని సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన ఎన్నికల అధికారిగా కూడా నియమించుకొనుటకు మొదలగు అధికారములు కార్యవర్గములకు కలవు. కార్యవర్గం యొక్క విధులు ఏమంటే, ఈ కార్యవర్గం నందు 5 మంది సభ్యులు, వీరిలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి,
సహకారదర్శి, కోశాధికారి మరియు 6 కమిటీ మెంబర్లు ఉండుదురు. వీరందరూ మహాజన సభల వారిచే ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి ఎన్నుకొనబడుదురు. కార్యవర్గంలో మధ్యలో ఖాళీ వచ్చిన సదరు ఖాళీని కార్యవర్గం వారే కోఆప్షన్ పద్ధతిన భర్తీ చేసుకొనవచ్చును. అటు భర్తీ కాబడిన స్థానం నందు వారు మరలా సాధారణ ఎన్నికల జరుగు వరకు ఆ స్థానం నందు కొనసాగవచ్చు. నెలకు ఒకసారి గాని లేదా కార్యదర్శి నిర్ణయించిన తేదీన గాని కార్యవర్గ సమావేశం జరపవచ్చును. అట్టి సమావేశమునకు 3 రోజుల ముందుగా మీటింగ్ నోటీస్ ఇవ్వబడును. సంఘ ఆశయములలో గాని నియమ నిబంధనలలో గాని మార్పులు చేర్పులు వగైరా చేయవలసి వచ్చినప్పుడు అట్టివి ముందుగా కార్యవర్గం ఆమోదించిన పిదప తరువాత జరుగు మహాజన సభ వారిచే ఆమోదింప చేయించి ధృవీకరింపవలెను. అవసరములు అనుసరించి కార్యస్థానమునకు మార్చుట, సబ్ కమిటీ వేసుకొనుట, బ్రాంచీలు స్థాపించడం మొదలగు అధికారులు కార్యవర్గానికే ఉంటాయి. మరి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలంటే ఈ సంఘమునందు ప్రతి 2 సంవత్సరాలు నూతన కార్యవర్గం ఏర్పాటు చేయవాలన్న మహాజన సభ ఏర్పాటు చేసి 15 రోజులు ముందుగా సంఘ సభ్యులకు తెలియజేసి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. కార్యవర్గ సభ్యుల తీర్మానం ద్వారా ఓటింగ్ పద్ధతిలో నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనవచ్చును లేదా ఏకగ్రీవంగా ఎన్నుకొని కార్యవర్గ సభ్యుల తీర్మానం ద్వారా ఆమోదించవచ్చును. ఇది మన సంఘాన్ని నాయకత్వాన్ని ఎలా ఎన్నుకోవాలనేటువంటి అంశాలు. అట్లనే సంఘానికి ఎవరైనా సరే విరాళాలు ప్రకటించేటువంటి వాళ్ళు కానీ లేదా సభ్యత్వం చెల్లించేటువంటి వాళ్ళు కానీ వాటికి సంబంధించినటువంటి లెక్కజమ చూసేటువంటి కార్యవర్గ సభ్యులు నిష్పక్షపాతంగా పారదర్శకంగా అందరి మన్నలను పొందే విధంగా సంఘ గౌరవాన్ని సంఘ ప్రతిష్టను ముందుకు తీసుకునే విధంగా పని చేయగలరని ఆ విధంగా అన్ని జిల్లాల వాళ్ళు ముందుకొచ్చి మన సంఘానికి చేదోడు వాదోడు అందిస్తారని మరీ మీ అందరినీ మనస్ఫూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మాది కావాలి. నేను మున్సిపల్ ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఒక సంస్థని మనం ఏర్పాటు చేసుకున్నాం. నెల్లూరు డిస్టిక్ అండి మాది, నెల్లూరు డిస్టిక్ కావాలి. ఏంటంటే ఇప్పుడు అన్ని వాళ్ళకి యూనియన్లు ఉన్నాయి. మీరు గమనించారో లేదో కానీ మన శారీరక దివ్యాంగులకి యూనియన్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన సంస్థ వాళ్ళు ఏదైనా ఒక మీటింగ్ ఉంది రమ్మనండి అని అంటే అందరూ మేమంత దూరం పోతున్నామా, మేము పోలేము చేయలేము అంటాం. మనం అందరం ఎంప్లాయీస్ కదండి, అందరం ఉద్యోగాలు పోతున్నామా లేదా? ఉదయం పోతున్నాం, సాయంకాలం ఇంటికి వస్తున్నాం. మనం అలాంటప్పుడు మనం దీనికోసం కేటాయించడంలో తప్పేం లేదు కదండి. ఫ్లోర్ వాకర్ అయిన నేనే రాగలిగినప్పుడు 45 ఉండేవాళ్ళు కూడా మేము రాకుండా సందర్భం మేము చూస్తుంటాం చాలా వరకు. ఇలాంటి వాళ్ళని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకు ఒక సమస్య వచ్చినప్పుడు ఎల్ఐ సార్ మాకు పని చేయలేదు, ఆయన లక్ష్మీనారాయణ సార్ మాకు పని చేయలేదు, అది ఇది అంటే మన ఇంట్లో ఉంటే మనకి ఎవరు చేస్తారండి? ఏ పనైనా ఎవ్వరు చేయరు. అవసరం మనది అన్నప్పుడు మనమే ముందుకు రావాలి. మన అవసరమైనప్పుడు మనం వాళ్ళని తొయ్యాలి. సార్ మీరు మాకు చేస్తారా చేయరా అని చెప్పి వాళ్ళ వెంట మనం అమలు చేయించుకోవాలి. మనమే మన ఇంట్లో ఉంటే మనకు ఎవరు చేస్తారండి? ఎవ్వరు చేయరు. మన ఇంట్లో వాళ్ళైనా మన పని ఎవరైనా చేస్తారా? మన పని మన దోగడితేనే మనమే చేసుకోవాలి, అవునా కాదా? అలాంటప్పుడు మన సంస్థకి మనం ఎప్పుడైతే చేయూతను అందిస్తామో మనకి వాళ్ళు పనిచేయడానికి ముందుకు వస్తారండి. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నెల్లూరు డిస్టిక్ లో ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మా వాళ్ళు మొన్న 40 మంది వచ్చారు. ఒక సంస్థలో వారం రోజులు మేము సెట్ చేసామండి. నెల్లూరులో వారం రోజులు సెట్ చేసినప్పుడు 40 మంది వచ్చారు. అదే ఈరోజు సమావేశానికి అని అంటే ఎవరో 4-5 వచ్చారు. కానీ సంస్థని మనం ముందుకు పోవాలంటే మన సంస్థని మనమే కాపాడుకోవాలి, ఎవరో కాపాడు. అందుకని చెప్పనేసి అంటే మా సమస్యలు ఏదన్నా ఉన్నా మనం తర్వాత చెప్పుకోవచ్చు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అనేది కాదు, మన ప్రయత్నం కూడా మనం చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కడపలో చేస్తాను సార్. సార్ ఒక చిన్న మాట ఏంటంటే ఈ యూనియన్ ఎందుకంటే సార్ అట్రాక్షన్ అయింది. వేరే యూనియన్ మీటింగ్ పోయినా తర్వాత ఆ మీటింగ్ అయిపోతే అందరూ ల్యాడ్జీకి పోయినారు. ల్యాడ్జీకి పోతేనే నేను అంటే ఆ రూమ్ లో ఉండేది నేను ఒక్కరు దివ్యాంగనే. అందరూ చేసిన గబగబా వాళ్ళంతా వాళ్ళ దుప్పట్లు వాళ్ళ పరుపులు వాళ్ళ మంచాలు అన్ని సెట్ చేసుకుని గబగబా పండుకున్నారు.
నా కాడికి వచ్చేది ఏమీ లేదు. తర్వాత నేను అప్పుడు ఒక టవాలు బండ మీద టవాలు వేసుకొని పండుకొని నిద్రపోయినా. కానీ అది వచ్చేప్పటికి ఏమైంది, కింద నేల చల్లగా అయిపోయింది, నా బాడీ కానీ చల్లగా అయిపోతుంది. ప్లస్ ఈ పక్క పండుకుందంటే ఈ చేతికి రాడ్స్ చేసినారు. కానీ అంతమంది నన్ను చూస్తాను కానీ నేను ఇబ్బంది పడేది, పండుకొని నిద్రపోలేకపోతాను. కానీ ఒక్కరు కూడా పట్టించుకోరు సార్. కానీ మన తర్వాత మన యూనియన్ మన ఎల్ఐ గారి పిలుపు మేరకు యూనియన్ మీటింగ్ వచ్చింటే అసలు వాళ్ళు ఎంత బాగా ఆదరించారు, ఎంత బాగా పట్టించారో నాకు అప్పుడు నాకు అదే మన దివ్యాంగుల యూనియన్ అయితేనా మనం నేను ఇంత కష్టపడుతుంటే ఊరుకుంటుంది నేను అనే అప్పుడు నాకు వీళ్ళు సహాయం వస్తారు కదా అనేది నేను ఈ యొక్క ఎల్ఐ సారు తర్వాత లక్ష్మణ్ సార్ వాళ్ళ యొక్క సేవాభావం చూసి నేను అట్రాక్ట్ అయ్యాను సార్. సార్ ఇంకొక మాట సార్, ఇప్పుడు భోజన విరామం సమయంలో రోస్టర్ పాయింట్ గురించి నేను శివ సార్తో నేను మాట్లాడాను. శివ సార్ ఏమంటే నీది పరిశీలన చేసామన్నాడు. యాక్చువల్గా ఆర్థోపెడిక్ రోస్టర్ పాయింట్ వచ్చి 56. ఇప్పుడు విహెచ్ ఖాళీ ఉంది. విహెచ్ ఖాళీ ఉంటే వాళ్ళు అంటే మా ఎలక్షన్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్ అంటారు, నువ్వు వచ్చేసి విహెచ్ కాదు పోయా 56 పాయింట్ వచ్చినప్పుడు చూస్తాం పోలేరు. అప్పుడు నేను 56 పాయింట్ వచ్చేది నేనే లైన్ గా వచ్చి నాకు ప్రమోషన్ వస్తుంది అని నేనంటే అయితే మాకు తెలియదు, మాకు డిపార్ట్మెంట్ సర్కిల్ లేదు మాకు, నువ్వు ఏమంటే పైన పోయి మాట్లాడుకోమని అట్లా మాట్లాడుతాను ఉంటాను. కానీ సార్ ఈ మా మేడం గ్రేస్ అలే సూపరింటెండెంట్ మేడము వాళ్ళు చెప్పినారు ఏమంటే మన దివ్యాంగులు ప్రతిదాన్ని మనం ఎక్కడ పోయి మనం మాట్లాడగలము అని చెప్పినట్టు నేను ఆ పాయింట్ గా నేను నోట్ చేసుకున్నాను సార్. ఎందుకంటే కరెక్ట్ సార్, మనం ఏ పాయింట్ లో సాధించాలి ఒక సంఘం ద్వారా సాధించాల్సిందే. కొంచెం సార్ ఇంకా చాలా మంది మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఈ 2 సమస్యలు మీ యొక్క దృష్టికి తీసుకొస్తున్నాం సార్. నమస్కారం సార్. స్పెషల్ ఎడ్యుకేటర్స్ అంటే మేము స్టూడెంట్ పిల్లలు టీచర్ సార్. మా స్కూల్లో పిల్లలు ఒక స్కూల్ మినిమం 15 మంది మాత్రమే పిల్లలు ఉంటారు. రేపు పొద్దున ట్రాన్స్ఫర్ లో ఒక్కొక్క స్కూల్ ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ మాత్రమే ఉంటారు. 2 పోస్టులు 30 మంది ఉంటే 2వ పోస్ట్ అనేది వస్తుంది సార్. అప్పుడు ట్రాన్స్ఫర్ లో మేము చాలా ఇబ్బంది పడతాం సార్. ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ని దృష్టిలో ఉంచుకొని హ్యాండిక్యాప్స్ ఒక పోస్ట్ ఉన్నా కానీ ట్రాన్స్ఫర్ కి ఎలిజిబుల్ అయ్యే విధంగా చూడాలని ఎల్ఐ గారిని కోరుతున్నాను సార్. హాయ్ అందరికి సార్, నా పేరు రౌత్ అమోల్, విశాఖపట్నం జిల్లా. నేను ఇండియన్ నేవీలో వర్క్ చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని. సో మనకు మెయిన్గా కొన్ని సమస్యల గురించి నేను చెప్తాను. మన దగ్గరకు వచ్చేసి ఎన్హెచ్ఎఫ్డిసి లోన్ గురించి అంటే మనము పాయింట్లు యాడ్ చేయలేదు అనుకుంటా. సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కార్ లోన్, హౌస్ లోన్ అవి మనకు ఎన్హెచ్ఎఫ్డిసి లోన్ ఇస్తుంది. సో మన కార్పొరేషన్ ద్వారా మనకి ఇచ్చేటట్టు చేయాలి ఒకటి, మన కార్పొరేషన్ ద్వారా. సో దానివల్ల మనకి ఏంటంటే సో మనం తొందరగా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఫీల్డ్ గురించి అయితే మనం మార్నింగ్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాము. ఫీల్డ్కి సంబంధించి ఈ ఎస్ఆర్ఎఫ్, ఈ ఓడి, సో వీటికి అన్ని మీకు తెలిసిన విషయాలే. అన్ని జిల్లాలో మన బాడీ ఉంది. బాడీ అని అలా అంటాను, కాకపోతే అక్కడ ఉన్న బాడీకి మనము ఒక జీవోలో బుక్ ప్రింట్ చేసి ఆ డిస్ట్రిక్ట్ సబ్మిట్ చేస్తే వాళ్ళ జీవోలు చూసుకొని ఒక లెటర్ ప్రిపేర్ చేసుకొని కన్సల్ట్ కలెక్టర్ కానీ ఎవరికైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది జీవో త్రోలో. అంటే 2016 యాక్ట్ ప్రకారం ఆ జీవోల బుక్ ఒకటి ఎంట్రీ చేయండి. అంటే జీవోల బుక్ మన తరపున తయారు చేసి డిస్ట్రిక్ట్ ఇవ్వాలి ఒకటి. ఓకే, అలాగే స్టేట్ బాడీ ఏదైతే ఉందో సంవత్సరంలో ఒక్కొక్క జిల్లా చొప్పున అన్ని జిల్లాలు విజిట్ చేయాలి. స్టేట్ బాడీ డిస్ట్రిక్ట్లో వచ్చి సో డిస్ట్రిక్ట్లో చిన్న ఒక మీటింగ్ లాగా కండక్ట్ చేసి సో అందరికీ అవగాహన కల్పించాలన్నమాట. అలాగే 2016 యాక్ట్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాడు, అన్ని జిల్లాల అధికారులకు తెలియజేయాలి. ఓకే, థ్యాంక్ యూ. వితౌట్ షూరిటీ అంటే ఎంప్లాయీ కానీ లేదంటే ఏదైనా ఆస్తి పెట్టుకొని కానీ ఇస్తున్నారు. అన్ఎంప్లాయీస్ కూడా గమనించాల్సిన విషయం, ఎంప్లాయీస్ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే వితౌట్ షూరిటీ 5 lakhs. ఎందుకంటే వాడు సబ్సిడీ ఇవ్వట్ల, రీపేమెంట్ మాత్రమే చేయాలంటున్నాడు మొత్తం టోటల్ అమౌంట్. కాబట్టి వితౌట్ షూరిటీ ఎన్హెచ్ఎఫ్డిసి కూడా మనం అందరం కూడా ఒక పాయింట్ గా అన్ఎంప్లాయీస్ విషయంలో పెట్టాలని మనం చేస్తాము. నా పేరు హనుమంత్ రెడ్డి, సత్యసాయి జిల్లా నుంచి మాట్లాడుతున్నాను సార్. ఒక మంచి పాయింట్ పెట్టినారు సార్, మన పేపర్లో 29వ పాయింట్ పెట్టినారు సార్. యాక్చువల్గా సార్ నేను ఐకేపీలో సీసీగా పనిచేస్తున్నాను, మన వికలాంగ సంఘాల పైన పనిచేసినాను.
గత ఒక 5 సంవత్సరాల ముందు ఈ ప్రోగ్రామ్ని తీసేసినారు సార్. దాదాపు మన స్టేట్లో ఒక 1500 మంది ఎంప్లాయీస్ ఉన్నాం సార్. మేము డిజేబుల్లో పనిచేసిన వాళ్ళు మేమంతా కూడా ఇప్పుడు రోడ్డు మీద పడినాం సార్. రోడ్డు మీద పడినామంటే వెలుగులో సీసీ పోస్ట్ అంటే రోడ్డు మీద పడినామంటే ఒక పోస్ట్ ఇచ్చినా లేదని లేదు. మేము ట్రైనింగ్ అయ్యేది ఒక పోస్ట్కి, ఇప్పుడు మాకు ఇచ్చిన పోస్ట్ వేరే. ఇప్పుడు ప్రజెంట్గా నాకు ఎఫ్యూ వచ్చారు సార్, రైతు సంఘాలు మండలంలో స్థాయిలో వచ్చినారు. నేను చేయగలను సార్, కానీ పూర్తి మొబిలిటీ ప్రాబ్లం ఉండే చాలా మంది ఉన్నారు సార్ మా డిపార్ట్మెంట్లో. యాక్చువల్గా రోజు తీసుకుంది కూడా మన ఒక మండల స్థాయి యూనిట్గా చూసినప్పుడు అన్ని రకాల డిజబిలిటీ ఉంటారు సార్. విఐ, ఎస్హెచ్, ఓహెచ్ అందరూ ఉంటారు కాబట్టి ఎంప్లాయీస్ కూడా ఆ రకంగా తీసుకున్నారు. ఒక మండలికి 5 రకాల డిజబిలిటీ రకంగా తీసుకున్నారు. ఈరోజు విఐ కానీ ఎస్హెచ్ కానీ పని చేయలేకపోతున్నారు. వాళ్ళని ఎట్లా పెట్టినారంటే ఇప్పుడు ఏదో భిక్ష వేసినట్లు ఆఫీస్లో కూర్చోబెట్టినట్లు చేసేసినారు. కాబట్టి సార్ ఇది ఒకటేమంటే ఇది ఒకసారి మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కన్నా ఇంప్లిమెంటేషన్ జరిగితే సార్ మన వెనక అన్ఎంప్లాయ్గా ఉండేటువంటి కొన్ని వేల మంది వికలాంగులకు ఉపాధి కల్పిస్తాం సార్. మనకు జాబ్తో పాటు సంఘాలుగా ఏర్పాటు చేస్తాం సార్. జిల్లా ఇంతకుముందు మేము మండల స్థాయిలో మండల సమాఖ్య ఏర్పాటు చేసినాము, జిల్లా స్థాయిలో జిల్లా సమాఖ్య ఏర్పాటు చేసినాం. ప్రతి జిల్లా స్థాయి సమాఖ్య ఏర్పాటుకి జిల్లా స్థాయి అధికారులు కంపల్సరీ పిలిపిస్తుంది సార్. మేము ఆ పిలిపించడం వల్ల రకరకాల సమస్యలు ఏమున్నా కూడా కలెక్టర్ సార్ కానీ ఆ జిల్లా స్థాయి అధికారులంతా కూడా మీటింగ్కి వచ్చేవాళ్ళు. కాబట్టి చాలా సమస్యలు మన దివ్యాంగులకు ఉపయోగపడేది సార్. కాబట్టి ఈ ప్రోగ్రామ్ సార్ ఈ గత ఇప్పుడు ఉన్నటువంటి సీఎం గారు వరల్డ్ బ్యాంక్ బడ్జెట్ స్టార్ట్ చేయండి సార్ ప్రోగ్రామ్. కానీ అతనికి అవగాహన ఉంది సార్ మన సీఎం గారికి. ఇది మీరు ఒకసారి స్టేట్ లెవెల్లో సార్ సిబ్బంది ఉన్నాము, మాకు దానికి సంబంధించిన అమౌంట్ కోట్లలో ఉంది సార్. కానీ ఇప్పుడు వికలాంగ సంఘాలు నిలబడిపోయినాయి సార్, సిబ్బంది లేము. ఇప్పుడు మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్కి వేసేస్తున్నారు లేదు సార్. ఎట్లా ఇప్పుడు మన బాగుండే మహిళా సంఘాలే కష్టం సార్. మన వికలాంగులు అంటే కొద్దిగా ఇబ్బందే కదా, కట్టట్లేదు, ఆపేసినారు సార్. మళ్ళీ సంఘాలు ఉన్నాయి, ఆన్లైన్ వరకు చూపిస్తున్నాము. వికలాంగ సంఘాలు ఉన్నాయి, సేవింగ్ కడుతున్నారు, కొంతమంది చేస్తున్నారు సార్. అవగాహన చేసుకుంటున్నారు, అవేర్నెస్ లేదు చేయలేకపోతున్నారు. కాబట్టి ఇది ఒక్కసారి మీరు ఆలోచిస్తే సార్ ఈ మన ఎంప్లాయీస్ తో పాటు వేల మంది ఉపాధి లభిస్తుంది, ఎంప్లాయ్మెంట్ ప్రత్యక్షంగా పరోక్షంగా సార్. కాబట్టి ఇది కొద్దిగా సార్ గ్రూపులకి కంపల్సరీ గా ఉంటారనేది మన నినాదంతో రావాలి. అవును సార్, కరెక్ట్ సార్. ఆల్రెడీ ఉన్నాం సార్, సిబ్బంది ఉన్నాం. ఇప్పుడు స్టేట్ లెవెల్లో మేము 1680 మంది ఉన్నాం సార్ సిసిలే. మనతో కూడా వేరే సబ్జెక్టులు ఇచ్చినాం సార్. ఇప్పుడు నాకు రైతు సంఘాలు ఇచ్చినారు 1680 డిసేబుల్డ్, టోటల్ డిసేబుల్డ్ వస్తారు సార్, వస్తారు. ఇది సార్ కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి సెర్ప్ ఆఫీస్ లో మా సిఇఓ గారితో మాట్లాడి ఇది చేస్తే బాగుంటుంది అనేది నా అది సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చాను సార్, మీకు అందరు కూడా ధన్యవాదాలు సార్. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఒక వ్యక్తి సంఘం ఏర్పాటు చేయాలని ధైర్యం కావాలంటే, నమ్మకం కావాలి, పట్టుదల కావాలి, నేర్పు కావాలి, యుక్తి కావాలి, అన్నిటిని తెగించాలి. అన్నిటిని తెగించినప్పుడే ఆ నాయకుడు అవుతాడు. ఒక్కడి ముందుకు వచ్చే 100 మంది ముందుకు వస్తారు. 6 మందితో ఏర్పాటు చేసినటువంటి ఈ సంఘం 60 మందికి వచ్చింది. 60 మంది 6,000 అవుతుంది, 6,000 30,000 అవుతుంది. 30,000 అయినప్పుడు బలహీనంగా ఉండే సంఘం బలం చేకూరుతుంది. ఆ బలాన్ని చేకూర్చేటువంటి వ్యక్తులు ఎవరు అంటే ఆ ఉన్నటువంటి ఓహెచ్ పర్సన్స్. మనం లేకపోతే ఆ నాయకుడు ఎక్కడ పోలేడు, ఆ నాయకుడు ఏమీ మాట్లాడలేడు. ఒక్కరు పోతే ఒక అధికారితో మాట్లాడితే ఆ అధికారి ఏమీ చేయలేడు. మన అసలుకు లోనికి రాయిస్తారా? ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు ఒక్కరే నిలబడి ఆమరజీవి అయినాడు. దేనికి మనం భయపడకూడదు. భయపడితే భయం మనం వెంటబడి వస్తుంది. ఇంకొకటి సంఘ నాయకుడు ఎంతో ధైర్యం ఉంటేనే. చూడండి, ఆయన ఎల్ఐ సార్ గారు ఒక్కరిపై
6 మంది రాష్ట్రానికి తయారైనారంటే ఆ 6 మందిపై ప్రతి జిల్లాలు ఏర్పాటు చేయాలంటే చాలా గర్వకారణం. తర్వాత ఒక విషయం చెప్పడం జరిగింది అమ్మ. ఇప్పుడు ఇంకా కొన్ని జిల్లాలు సంఘాలు ఏర్పాటు కాలేదండి. నా సజెషన్ ఏంటంటే ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లా సరిహద్దులో ప్రధానంగా కడప తీసుకుంది. కడప జిల్లా నాకు సరిహద్దు జిల్లా ఏదైతే ఉందో అక్కడ సంఘం లేదో అంటే ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి సంఘం ఏర్పాటు కానటువంటి జిల్లాలో ఎవరైతే ఇలా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంకోరు ఉంటారు, ఒక్కరిని ఏర్పాటు చేస్తారు. ఒక్కరు సార్ ఆ ఒక్కరితో 6 మంది అవుతారు. సార్ చెప్పినట్టు 6 మంది 60 మంది అవుతారు. ఇలా నా సజెషన్. కానటువంటి ఏ జిల్లాలో సంఘాలు ఏర్పాటు కానటువంటి ఉన్నాయో ఆ జిల్లాల సరిహద్దులో ఉన్నటువంటి ఏ సంఘాలు ఏర్పాటు అయినాయో ఆ జిల్లా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు ఆ జిల్లాలో ఎవరైతే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఇంకోరు తెలిసిన వారిగా ఉంటారో వాళ్ళ ద్వారా ఇంకా సంఘాలు ఏర్పాటు చేస్తే సులభతరంగా ఉంటానని నా సజెషన్. ఇంకొకటి, సంఘము బలం కావాలంటే సంఘానికి ఆర్థికంగా అభివృద్ధి కావాల్సి ఆర్థిక పరంగా కూడా కావాల్సి వస్తుంది. ఆర్థిక పరంగా కావాలంటే ఏ జిల్లాలో అయితే సంఘాలు ఏర్పాటు అయినాయో ఆ జిల్లా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ సభ్యులు మాట్లాడుకొని, కానీ ఇంకా ఎవరైనా అందులో సంఘ కమిటీ సభ్యులు ఉన్నటువంటి కొంచెం మంచిగా ఉన్నారు కదా వాళ్ళు కూడా ఈ సంఘానికి తోడ్పాటు అవుతారని నా ఆలోచన, అవ్వాలని నా కోరిక. ఎందుకంటే ఆర్థికంగా డెవలప్ అయినప్పుడే సంఘం అనేది బలమవుతుంది, ఆర్థికంగా డెవలప్ కానప్పుడు సంఘం అనేది బలీనం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి ఎన్ని జిల్లాలలో వచ్చినాను, ఆ జిల్లాలో నిజంగా నన్ను ఆశ్చర్యపోయినా సరే ఈరోజు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. మనకు లాడ్జీ తీసి ఏసీ రూములు పెట్టి ఎంత అద్భుతంగా చేసినారు, భోజనాలు ఎంత అద్భుతంగా చేసినారు. ఇక్కడ ఖర్చు అక్కడ ఖర్చులు అనేవి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనకు తోచినంత కమిటీ సభ్యుల ద్వారా కానీ జిల్లా తరఫున కానీ ఈ యొక్క రాష్ట్ర సంస్థకు సంఘానికి సంఘ అభివృద్ధి కోసం పాటుపడతామనేటువంటి ఆలోచన అయితే నేను అనుకుంటున్నా. బట్ అందరూ పాటుపడతారనేటువంటి ఉంది. సంఘం ఏర్పాటైనప్పటి నుంచి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయాలు ఏంటంటే సంఘానికి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ లేకపోతే ఏ సంఘము ముందుకు పోదు అది నా ఆలోచన. కాబట్టి అదే నెక్స్ట్ సార్ మేడం గారు ఏదో చెప్పినారు, అది కూడా కొంచెం డిసిషన్ తీసుకోండి సార్. ఎందుకంటే కొన్ని రిజర్వేషన్లో కొన్ని అవగతాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తక్కువ రిజర్వేషన్లు కూడా ఇంకోరంగా చూపించి ఇంకోరంగా లేకపోయినటువంటి అప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోతున్నాము. కాబట్టి సంఘ నాయకులు అనేవాళ్ళు ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్స్ అని కానీ ఏ డిపార్ట్మెంట్లో అయితే ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయో వాళ్ళు ముందు కానీ ట్రాన్స్ఫర్ జరిగే ముందు సంఘ నాయకులు కలిసండి, అందులో జీవోలు చూడండి, జీవోలు చూసిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడే సంఘ నాయకులు కలిస్తే వాళ్ళు మనం ఎందుకు చేయడానికి అవకాశం ఉంటుంది. సరే సార్, నీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంఘం స్థాపించిన నుంచి కూడా మేము పాయింట్ ఎత్తుకోవటమే టీచర్స్ ఎత్తుకున్నాం. స్టార్టింగ్ మాకు ఎఫ్ఆర్ఎస్ ఒకటి టీచర్స్ ఒకటి, టీచర్స్ మాకు 50% తినేసింది దీంట్లో మెయిన్. ఎందుకంటే మాకు కూడా టీచర్స్ చాలా వరకు తెలియదు, మాకు ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకి కూడా ఇన్ని లోటుపాట్లు ఇన్ని ప్రాబ్లమ్స్ ఏందనేది కూడా మాకు కూడా తెలియదు అసలు వాస్తవంగా. కానీ టీచర్స్ వల్ల మాకు కూడా చాలా అనుభవం చాలా తెలిసింది. వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మేము కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేసాం. ప్రతిసారి రామన్నప్పుడల్లా ఇప్పుడు మనకి రమేష్ ఉన్నాడు విజయవాడ, అతను చాలా కష్టపడి చాలా ఎప్పుడు రామన్న మనకు అందుబాటులో ఉండేవాడు విజయవాడ. మనోళ్ళు ఎవరు వచ్చినా కూడా పాపం వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఆటో కూడా మనోళ్ళు నెల్లూరు వదిలిపెడతానికి ఏది వాళ్ళని ఎక్కడం కూడా వెళ్ళాడు స్టేషన్కి. చెబుతున్నా మనకి విజయవాడలో ఏది ఇంతదానికి కూడా రామన్నా కూడా వచ్చి మనకి హెల్ప్ అనేది ఫస్ట్ పాయింట్. అట్ట మనకి రియాక్షన్ ఇచ్చేవాళ్ళు ఎవరినో చూసి కదా మన వెళ్ళానని మెయిన్ అన్నం చూసే ఎవరైనా ముందుకు రావాలని ఏదైనా కూడా ప్రతిదీ కూడా. ఇంకోటి మన గుంటూరులో కూడా దగ్గర 40-50 మంది బండ్లు రామన్నా కూడా మనకి అవైలబుల్కి వచ్చాయి. ఏ టైం పిలిచినా కూడా రే ప్రోగ్రామ్ అన్నా కూడా నైట్ ఫోన్లు చేస్తే టగానే వచ్చేవాళ్ళు. అట్లా ఉండబట్టే ఇలా మనం దాకా వస్తుంది ఏది మన సంఖ్య కూడా ఏది మన ఆర్థోపెడిక్ ఎంప్లాయీస్ లో ఒక బ్లైండ్ది
వాళ్ళు ఒక్కళ్ళే నడుపుతారు, బ్లైండ్ వాళ్ళు కూడా. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి 80% వాళ్ళకే సోర్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ పోయినా ఏఎంసీలో పోయినా వాళ్ళు పని చేసి పెడతారు. మన హ్యాండిక్యాప్డ్ పోతే ఒక్కలా కూడా లెక్క చేయడు అసలు. ఎవరు కూడా సరిగా మాట్లాడరు, సరిగా సమాధానం ఇవ్వరు. మన హ్యాండిక్యాప్డ్ అంటే మరీ లూజ్ క్యారెక్టర్ చేస్తారు మన వాళ్ళని. మళ్ళీ హెచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి మాట రాగట్టు వాళ్ళ తంత్రాన్ని వాళ్ళే చేస్తారు. మళ్ళీ ఏది వాళ్ళు ఏంటంటే వీక్ అట్లా నోరు తెరుతారు అంటారు, ఇది అమ్మని అన్నాడని వాళ్ళు ఇబ్బంది పెడతారు. వాస్తవం కూడా ఏంటంటే ఆఫీసులో పోతే పరిస్థితులు అయ్యి మన హ్యాండిక్యాప్డ్ పోతే ఒక్కరు లెక్క చేయడు. వాళ్ళు వీళ్ళు అట్నే అర్థారులో వెళ్ళిపోండి, కాసేపు మాట్లాడతారు, రెస్పాండ్ ఎవరు. ఇంకోటి ఏంటంటే ఇవాళ బలంగా తయారైనాం మనం కూడా. అన్ని డిస్టిక్లలో కూడా అన్ని చోట్ల కూడా చాలా బలంగా తయారవుతున్నాం. వాళ్ళు కూడా అందుకే అంటున్నారు, బ్లైండ్ వాళ్ళు కానీ మిగతాలు కూడా మనకి కొన్ని చోట్ల ఆఫీసులలో కూడా పనులు కూడా కొంత ప్రాబ్లమ్స్ ఉండే, అవి నిదానంగా సమస్య పోతాయి. అవుద్ది, మనం ముందుకు వెళ్ళిపోతాం. అది ఖచ్చితంగా, అది కొద్దిగా టైం పట్టుద్ది. ఇంకోటి ఏంటంటే మనం ఆర్థికంగా కూడా చాలా రిస్క్ పడుతున్నాం. ఇప్పుడు ఒక ఎల్ఎన్నో, ఒక లక్ష్మీనారాయణ, ఇంకొకళ్ళు మన పెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కొద్దిగా రిస్క్ అవుతుంది. ఇంకోటి మీ వైజాగ్ అనగా, విజయనగరం అనగా, శ్రీకాకుళం ఆ ఏరియాల్లో మన ఏఎన్ఎంస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. నెక్స్ట్ ఇప్పుడు కృష్ణబాబు గారు కూడా మారిపోయారు. మీరు ఈసారి ఏ లెటర్ పెట్టినా కూడా మనకి చాలా ఈజీగా ప్రాసెస్ అవుద్ది. మేము తిరుగుతాం దానివల్ల. కానీ మీరు కూడా ఏంటంటే మాకు కొంచెం ఆర్థిక పరంగా కూడా ప్రతి జిల్లా నుంచి కూడా ఫస్ట్ మన స్టేట్ బాడీ వాళ్ళు కూడా, ఇప్పుడు స్టేట్ బాడీ కూడా 2 years రెన్యువల్ చేస్తాం మనం కంపల్సరీగా. ఇప్పుడు 1 yearకి మనం రెన్యువల్ చేయాల్సిందే కంపల్సరీగా. ప్రతి ఒక్కరు అది కూడా గుర్తు పెట్టుకోండి. మనకి ఎవరు ఇవాళ మేమంటాం, లేకపోతే ఇంకొకళ్ళు వస్తుంటారు, ఇంకొకళ్ళు వస్తుంటారు, పోతుంటారు. ప్రతి ఒక్కరు ఎవరు కష్టపడి చేస్తారో వాళ్ళకే మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. అవునవును. ప్రతి ఒక్కరికి ఒక విషయం తెలుసాలండి, ఏమంటే మరి ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేది మొట్టమొదటిసారిగా మనము ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. మరి ఏ సంఘాలైనా అందరూ కలిసికట్టుగా చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎస్పెషల్లీ ఏమంటే కొన్ని కాలేజీల్లో కానీ, అటెండర్లు కానీ, మరి చిన్న చిన్న ఉద్యోగస్తులు అయితే ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆర్థోపెడికల్ వాళ్ళు. అదే విధంగా అలాంటి వాళ్ళని మనం చాలా మంది చూస్తున్నాం. చాలా మంది కూడా సఫర్ అయ్యి కొన్ని కేసులు కూడా మన దగ్గరికి రావడం కూడా జరిగింది. అలాంటి కేసులు ఏమంటే ప్రిన్సిపల్స్ వేధించడము, అధికారులు వేధించడము, మన హ్యాండిక్యాప్ తక్కువ చేసి మాట్లాడటము, ఇలాంటివి చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. అలాంటివి జరగకుండా ఉండాలంటే మరి అసోసియేషన్ తరఫున ఉన్నటువంటి దాన్ని మేము కూడా ఒక అసోసియేషన్ ఉండదు అనే ఒక రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిసిటీ చేయాలి ఫస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది పబ్లిసిటీ అయితే తప్ప హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ముందుకు వచ్చే అవకాశం అనేది లేదు. ఎందుకంటే మనం వస్తున్నాం ఇప్పుడు ఎడ్యుకేషన్ చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి మనం ముందుకు వస్తున్నాం. కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతూ బయటికి చెప్పుకోలేక ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బందులు అనేవి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్పెషల్లీ సంఘం వాళ్ళకి తెలియజేసేది ఏమంటే ప్రతి జిల్లాకి విజిట్ అయ్యి ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని మరి అక్కడ మంచి మంచి జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్ని, మంచి పవర్ఫుల్ ఉన్నటువంటి వాళ్ళని మనము సెలెక్ట్ చేసుకొని స్టేట్ లెవెల్కి తీసుకొచ్చినట్లయితే స్టేట్ లెవెల్లో మనం కూడా ఒక ఏపీ ఎన్జిఓల మాదిరిగా మన పేరు కూడా మారుమోగడానికి అవకాశం అనేది ఉన్నది. కాబట్టి ఇదొక సమస్య. తర్వాత ఇంకొకటి ఏమంటే వికలాంగుల దాకా మాట్లాడుకున్నాం. ఉచిత ప్రయాణం బస్సులకు ఏమో స్త్రీలకు ఉచితంగా ఇస్తున్నారు. మనకు కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మనకు కూడా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఉచిత ప్రయాణం కల్పించాలి. ఎస్పెషల్లీ మన సీటు కేటాయించిన సీట్లో ఎవరు కూర్చున్నా, అక్కడ ఫీమేల్ ఆర్ మేల్ ఎవరు కూర్చున్నా ఇమీడియట్లీ వాళ్ళని లేపి మనకు కేటాయించే విధంగా మనం ఒకసారి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి. అదే విధంగా ఇంకొకటి ఏమంటే ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి 7 రోజులు స్పెషల్ లీవ్ వచ్చాయి. ఆ జీవో వచ్చినప్పటికీ అవి సంఘం దగ్గర కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రమే ఆ 7 రోజుల సెలవుకు సంబంధించిన జీవో అమలు చేస్తూ ఉన్నారు. మిగతా డిపార్ట్మెంట్లు ఏవి కూడా ఆ 7 రోజులకు సంబంధించిన స్పెషల్ జీవోని అమలు చేయవు. కాబట్టి మనం కమిషనర్ దగ్గర నుంచే అన్ని డిపార్ట్మెంట్లకి మనం ఆ జీవోని పంపించినట్లయితే అన్ని డిపార్ట్మెంట్లోన ఆ 7 రోజులకు సంబంధించినటువంటి జీవో అమలు కావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఈ విధంగా మనం చాలా సమస్యలు మరి గవర్నమెంట్ దృష్టికి మనం తీసుకెళ్లాలి. అదే విధంగా ఇంకొకటి ఏమంటే ప్రతి ఒక్క వికలాంగుల ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్కి మరి ఇంతకుముందు గవర్నమెంట్ మనకు ఇల్లు కేటాయించడం జరిగింది. మరి ఆ ఇండ్లు ఏవైతే ఉన్నాయో టిక్కో ఇండ్లు కావచ్చు, మరి గవర్నమెంట్ కి స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఏవైనా కానీ ఇండ్లు ఉంటే ఎస్పెషల్లీ ఎంప్లాయీస్
ఎందుకంటే తక్కువ జీతాలతో వాళ్ళ ఒక కళ ఉంటది ఎవరికైనా కానీ, ఆర్థోపెడికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఒక కళ ఏం అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు కట్టించుకోవాలనే కళ ఉంటది. కాబట్టి ఆ కళ నెరవేర్చాల్సిన బాధ్యత అసోసియేషన్ తీసుకొని సీఎం దృష్టికి తీసుకెళ్ళినట్లయితే మరి అలాంటి వాళ్ళకి పేదవాళ్ళకు కూడా మనము ఇల్లు కట్టించిన వాళ్ళం అవుతాం. కాబట్టి సీఎం ఈ నోట్ చేసి ఇవి యూనియన్ వాళ్ళు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ మన యూనియన్ ని ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకోవడం అనేది జరిగింది. నా పేరు దుర్గారావు అండి, వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ప్రస్తుతం సచివాలయంలో మేము తీసిన జాబ్స్ లో మేము సెలెక్ట్ అయ్యామండి. అయితే మమ్మల్ని మిగతా ఎంప్లాయీస్ గా ట్రీట్ చేస్తలేదండి. ఎందుకంటే సచివాలయం వచ్చారు, ప్రత్యేక డిపార్ట్మెంట్ గా వచ్చారు అని చెప్పేసి మేము ఏది అడిగినా సరే మాకు ఇవ్వడం లేదండి. మాకు ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే డిజబుల్ ఎంప్లాయీస్ తోటి మహిళా పోలీసులు జాబ్ అది ఫిట్మెంట్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, డిజబుల్ పర్సన్స్ కూడా ఇచ్చి అందులో కూడా చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఫీల్డ్ డ్యూటీలు నాటుసారా అమ్ముతున్నారు, అవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అసలు ఆఫీసు సైడ్ జాబులు ఇవ్వాల్సింది పోయి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇలాంటి రకమైన ఉద్యోగాలు ఇచ్చి చాలా ఇబ్బందులకి గురి చేస్తున్నారు. పైనుంచి షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు, ఫీల్డ్ వర్క్ అంటున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఇంకా అదే సచివాలయంలో ఎవరైనా లేకపోతే వాళ్ళకి ఇన్ఛార్జ్ చేసి ఆ డ్యూటీ కూడా మీరు చెయ్యాలి, 2 ఉద్యోగాలు చేయకపోతే మీకు సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరింపులు చేస్తున్నారండి. అలా కాకుండా మాకు కొంచెం ఒక రక్షణగా మేము కోరుకున్న డిపార్ట్మెంట్ లోకి మమ్మల్ని మా విద్యార్హతకు సంబంధించి వేరే డిపార్ట్మెంట్ కి అనుకూలంగా మమ్మల్ని మార్చే విధంగా కూడా ఇది చేయాలి అని చెప్పేసి నేను అసోసియేషన్ స్టేట్ కమిటీ ఈ విషయాన్ని చెప్తున్నానండి. మళ్ళీ అదే విధంగా ఏంటంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో మన డిజబుల్ ఎంప్లాయీస్ ఎవరైనా అవార్డు తీసుకుంటే కనుక వాళ్ళని కూడా ప్రమోషన్ కేటగిరీ ఇచ్చేటప్పుడు అవార్డు బేస్ చేసుకుని వాళ్ళకి ఆ ప్రమోషన్ లో వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే విధంగా కూడా అది కమిషన్ తీసుకెళ్ళాలండి. అదేవిధంగా మన ఎంప్లాయీస్ కి సచివాలయ ఎంప్లాయీస్ కి అదనపు డ్యూటీలు వేస్తున్నారు, ఇన్ఛార్జ్ డ్యూటీలు, సంబంధం లేని డ్యూటీలు. ఈ విషయంపై కూడా కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లి ఒక సర్క్యులర్ ఇచ్చే విధంగా అలాంటి డ్యూటీస్ ఏమి వేయకుండా వాళ్ళు కేటాయించిన జాబ్ వాళ్ళే చేసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేయకూడదని కమిషనర్ దృష్టిలో పెట్టగలని మన స్టేట్ కమిటీ వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్తే. ఇక్కడ ఉన్న వికలాంగ సోదరి వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చెప్పాలంటే మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పాలి. ముందు ఇక్కడ 2వ మందకృష్ణారాయణ ఉన్నారంటే అది ఎల్లయ్యన్నే. ఎల్లయ్యన్న 2వ మందకృష్ణ అనడానికి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఇంకా చెప్పాలంటే ఎల్లయ్యన్న నాకు చిన్నతనం నుంచే తెలుసు. ఈ రోజు ఈ కుర్చీలో కూర్చొని మైక్ పట్టుకున్నానంటే దానికి కారణం కూడా ఎల్లయ్యన్నే. ఇది ఎల్లయ్యన్న పెట్టిన భిక్షే, అది ఎప్పటికీ మర్చిపోను. తర్వాత మనకున్న సమస్యలు మాస్టర్ చెప్పినట్టు వికలాంగులు అంటే చిన్న చూపు. వాళ్ళు ఏ ఉద్యోగం చేసినా ఎంత చదువు చేసినా వాళ్ళకి విలువ అనేది లేదు. వాళ్ళ మీద చిన్న చూపు, మాటలు, అరుపులు తప్పితే వేరేది లేదు. ఇది మనం పోగొట్టుకోవాలంటే ఈ సంఘాన్ని మనం బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని నా అభిప్రాయం. తర్వాత ఇంక మిగతా సమస్యలు అందరూ చెప్పారు కాబట్టి పెద్దగా చెప్పే ఏం లేవు. కాబట్టి నా తరఫున స్టేట్ కమిటీకి 2500 రూపాయలు ఇద్దామని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు